వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 రాజధానుల బిల్లులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు సిఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఏర్పాటు కానుంది. శాసన రాజధానిగా అమరావతి కంటిన్యూ అవుతుంది. జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు ఉండబోతున్నాయి. ఇంతకాలం తమకున్న సంఖ్యాబలంతో మండలిలో 3 రాజధానుల బిల్లుల్ని అడ్డుకున్న టీడీపీ గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? అధికార వైసీపీ వైఖరి ఎలా ఉండబోతోంది? ఈ అంశానికి సంబంధించి ఇవాల్టి స్ట్రైట్ టాక్. డిబేట్లోకి వెళ్లే ముందు ఆమోద ముద్ర పడిన తర్వాత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంటే కరోనా విపత్కర కాలంలో మళ్ళొక్కసారి రాజధాని చిచ్చు రాజేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఘాటుగా విమర్శించారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూసి మనం డిబేట్లోకి వెళ్దాం. అంటే ఈ రాష్ట్రంలో అంతర్భాగం ఈ 13 జిల్లాల్లో అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు రెండు జిల్లాలు వాటి ప్రాంత అభివృద్ధి ఈ ప్రభుత్వం తాలూకా బాధ్యత. ఏదైతే గత ప్రభుత్వంలో ఈ హామీ ఉందో, సేకరించిన భూములకు వచ్చి వాళ్ళకి తిరిగి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పారో, దానికి తగ్గ మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నామో, అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్కి దాకా కావాల్సిన ప్రాంతంగా దానికి కావాల్సిన అభివృద్ధి ఏది చేస్తాం అన్నీ కూడా తూచా తప్పకుండా అన్నీ అభివృద్ధి చేస్తాం. ఆ ప్రాంతాన్ని కూడా ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా, అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. అవి త్వరలోనే ప్రకటిస్తాం. వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తాము. ఆ ప్రకటన కూడా త్వరలో వస్తుందని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా సందేహం అక్కలేదు. ఏ ఒక్కరు కూడా సంకోచం పడక్కలేదు. వాళ్ళేమి బయట వాళ్ళు కాదు, పై రాష్ట్రం వాళ్ళు కాదు, పై దేశం వాళ్ళు కాదు, మన సోదరులు, మన ప్రాంతంలో అది అంతర్భాగం. వారు మన స్వయాన మన సోదరులు అని చెప్పి మనం చేస్తాం. అదే దృక్పథంతో ఈ రోజు వరకు కూడా ఉన్నాం. ఇక ముందు కూడా అలాగే ఉంటాం. ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇగో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మా ప్రాంతం అభివృద్ధి చెందింది, మాకు ఈయన కాలంలోనే ఇది చెందిందని ఒక మంచి ఉద్దేశం, మంచి ఆలోచన వచ్చే విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాం. ఆర్గ్యుమెంట్ ఉందో వాళ్ళలాగా మేము దోపిడీ చేసి ఓ ప్రైవేట్ సంస్థకి ఇవ్వడానికి తయారుగా లేము. ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల తాలూకా నిరుద్యోగ సమస్యను తీర్చడానికి, ఈ ప్రాంతాన్ని తద్వారా పారిశ్రామిక ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేటట్టు చేయడానికి, ఆ కార్యక్రమాలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఇది ఏ విధంగా అభివర్ణించాలనో కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు గవర్నర్ చేసిన నిర్ణయం ఒక చారిత్రక తప్పిదం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. అదేవిధంగా బైఫర్కేషన్ చట్టానికి కూడా ఇది వ్యతిరేకం. అలాంటి నిర్ణయం తీసుకుని ఈరోజు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది. ఈరోజు సమయం కూడా మనం అందరం చూస్తే ప్రజలందరూ కూడా కరోనాతో ఎక్కడికక్కడ బాధపడుతూ బయట రాలేని పరిస్థితి, ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి, తిరిగి కోలుకుంటామా లేదా అని ఆలోచించే సమయం. అదే సమయంలో చాలామందికి జీవనోపాధి కూడా లేకుండా, తిండి కూడా సరిగా దొరికే పరిస్థితి లేకుండా బాధపడే పరిస్థితి. అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే అక్కడ బెడ్స్ లేకుండా, ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేకుండా చాలా బాధపడుతూ ఉండే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం. ఒకవేళ కరోనా వస్తే ఎవరికైనా ఫోన్ చేస్తే ఎవరు వచ్చి వాళ్ళని ఆదుకునే పరిస్థితి. కొంతమంది క్వారంటైన్ సెంటర్లో పెట్టి అక్కడ భోజనం కూడా పెట్టకపోతే వాళ్ళు రివోల్ట్ చేసి మళ్ళా ఇళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇలాంటి 4-5 రోజుల నుంచి దేశంలోనే కరోనా ఎక్కువ నెంబర్ వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మహారాష్ట్ర కాదు, ఢిల్లీ కాదు, తమిళనాడు కాదు. ఈరోజు అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఇలాంటి చిచ్చు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారంటే
చాలా బాధేస్తుంది, ఆవేదన. సో అది చంద్రబాబు నాయుడు అండ్ బొత్స మాట్లాడిన మాటలు. గత సంవత్సరం డిసెంబర్లో అసెంబ్లీలో జగన్ ప్రకటన నుంచి ఇవాళ ఆమోద ముద్ర పడే వరకు ఈ సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం చూసాం. అయితే మధ్యలో సెలెక్ట్ కమిటీకి పంపించడం శాసన మండలి, అయితే దానికి విరుద్ధంగా గవర్నర్ ఎట్లా ఆమోద ముద్ర వేస్తారంటూ కూడా టీడీపీ నాయకులు మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది ముందు ఈ విషయం గురించి వాళ్ళు స్ట్రైట్ టాక్లో మాట్లాడబోతున్నాం. ముందుగా నాగేంద్ర గారు ప్రముఖ అడ్వకేట్ స్టూడియోస్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం సార్, వెల్కమ్. అండ్ విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి తిరుపతి నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం విద్యాసాగర్ గారు, వెల్కమ్. యశస్వి గారు ఉన్నారు, జనసేన పిఎస్సి మెంబర్, హైదరాబాద్ నుంచి ఆవిడ లైవ్లో పార్టిసిపేట్ చేస్తారు. నమస్కారం మేడం, వెల్కమ్. అండ్ సుంకర నరేష్ గారు అడ్వకేట్ స్కైప్ ద్వారా మనకి అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్ నరేష్ గారు. అండ్ కాసేపట్లో ఈడ రాజశేఖర రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. నాగేంద్ర గారితో స్టార్ట్ చేద్దాం. నాగేంద్ర గారు, చూశారు మీరు, అంటే 3 వారాల పాటు ఉంది గవర్నర్ గారి దగ్గర ఈ బిల్లు. అయితే ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ చాలామందిలో కనబడింది. బట్ ఆయన అటార్నీ జనరల్ని సంప్రదిస్తారన్నారు, లేకపోతే రాష్ట్రపతి నిర్ణయం కోసం పంపిస్తారన్నారు. అండ్ ఆయన చాలా వర్క్ చేశారు దీని మీద. శాసనసభ కార్యదర్శి నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకున్నారని అంటున్నారు. అయితే టీడీపీ వ్యతిరేకిస్తోంది. అంటే 2 ఆర్టికల్స్ని వాళ్ళు ఉదాహరిస్తున్నారు. అంటే ఆర్టికల్ 196 ప్రకారం కౌన్సిల్ ఆమోదం లేకుండా బిల్లును ఆమోదించకూడదన్నది ఒక పాయింట్ అయితే, అండ్ కేంద్రం చేసిన చట్టానికి విరుద్ధంగా ఉంది ఈ బిల్లుల్ని కేంద్రం చట్టానికి వ్యతిరేకంగా 251 ఆర్టికల్ ప్రకారం కూడా ఇది సాధ్యమయ్యే అవకాశం లేదని మాట్లాడుతున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు ఈ బిల్లులు ఆమోదించడం కానీ, టీడీపీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు కానీ, అవన్నీ సహేతుకంగా ఉన్నాయంటారా? ఏంటి మీ కామెంట్ ఏంటి దీని మీద? మొదటి అంశం ఏంటంటే, అపోజిషన్లో ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ అప్పుడు అపోజ్ చేయలేదు. సరే, దరిమిళ్ళ వాళ్ళ ఆలోచన మార్చుకొని ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టాన్ని తయారు చేసి, ఇందాక తమరు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా, కర్నూలుని జ్యుడిషియల్ రాజధానిగా పెడదామని చెప్పే ఉద్దేశంతో, చట్టాన్ని తీసుకునే ఉద్దేశంతో 2 సార్లు అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. అసెంబ్లీలో మెజారిటీ ఎట్లా ఉంది కాబట్టి 20 జనవరి 2020 నాడు, మళ్ళీ 16 జూన్ 2020 నాడు పాస్ చేయడం జరిగింది. రాజ్యాంగ ప్రకారమే లెజిస్లేటివ్ కౌన్సిల్కి విస్తృత అధికారాలు లేవు. అందుకోసమే లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క రోలు రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ లేకుండా పోయింది. అది యాక్చువల్గా చెప్పాలంటే ఒక అపెండేజ్, ఒక అవశేషం. అది అవసరం లేదు. అందుకోసం చెప్పి మాన్యులు పెద్దలు ఎంట్రమారు గారు దాన్ని అబాలిష్ చేయడం జరిగింది. తర్వాత దాని మీద కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేశాడు. అది యాక్చువల్గా అది ఉండాల్సిన అవసరం కూడా లేదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అది ఒక అపెండేజ్, ఒక పొలిటికల్గా మిగతా వాళ్ళకి ఒక రోల్ ఇవ్వడం కోసం చెప్పి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి, పొలిటికల్ వర్కర్స్కి స్కోప్ ఇచ్చేటువంటిది. ఆర్టికల్ 197 స్పష్టంగా చెప్తోంది, ఒకవేళ అసెంబ్లీ కనుక రిజెక్ట్ చేస్తే 2వ సారి కనుక పంపిస్తే 1 నెల తర్వాత అది ఆమోదించినట్టుగా భావించాలి అని 197 ఆర్టికల్ స్పష్టంగా చెప్తోంది. 197(1), 197(2). సో ఇవన్నీ కూడా ఇన్ఫాక్ట్ ది బిల్ ఈస్ రిజెక్టెడ్ బై ద కౌన్సిల్ మోర్ దెన్ 1 month lapses 2వ సారి కనుక అయితే, ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద బిల్ ఈస్ laid before the council without the bill being passed by it, or the bill is passed by the council with amendments to which the legislative council does not agree, the bill shall be deemed to have been passed by the House of Legislature of the state in the form in which it is passed by the Legislative Assembly for the second time, with such amendments, if any, as have been made or suggested by the Legislative Council and agreed to by the Legislative Assembly. ఒకవేళ అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసినా సరే, అమెండ్మెంట్స్ ఒప్పుకుంటేనే లెజిస్లేటివ్ అసెంబ్లీ అమల్లోకి వచ్చినట్టు లెక్క. ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేసిన అమెండ్మెంట్స్ ఏమైనా ప్రపోజ్ చేస్తే, ఆ అమెండ్మెంట్స్ వరకు కనుక లెజిస్లేటివ్ అసెంబ్లీ కనుక ఒప్పుకోకపోతే అమెండ్మెంట్స్ చెల్లవు. దాన్ని దానికి గవర్నర్కి పంపించే అవకాశం రాజ్యాంగ పరంగానే ఇచ్చినటువంటి అవకాశం ఇది. దాన్ని వెసులుబాటు ఉపయోగించుకొని ప్రభుత్వం పంపించింది. అది కరెక్ట్గా రాజ్యాంగబద్ధమే, దాంట్లో అనుమానం లేదు. పోతే ఇక ఈ బైఫర్కేషన్ యాక్ట్లో అంత స్పష్టంగా ఇక్కడ ఉండాలని కానీ, ఇక్కడ ఒక రాజధాని ఉండాలని కానీ ఏం లేదు అక్కడ. యాక్చువల్గా ఇన్ఫాక్ట్ దానికి శివరామకృష్ణ కమిటీకి కనుక రికమెండేషన్ తీసుకుంటే దొనకొండ ప్రాంతాన్ని పెట్టండి, కొద్దిగా ల్యాండ్ టెరైన్ కానీ ప్రజలంతకు అనుగుణంగా ఉండే ప్రాంతం, అటు రాయలసీమకి ఇటు కోస్తాంధ్రకి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పారు. సరే, రాజకీయ కారణాల వల్ల, రియల్ ఎస్టేట్ రీజన్స్ వల్ల
కమిటీ కూడా డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రకారమే వెళ్ళమని సజెస్ట్ చేసింది. అవును, అలా చూసినా కూడా అమరావతి క్యాపిటల్ ఉండటం అనేది సహేతుకం కాదు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అమరావతిని కన్ఫర్మ్ చేస్తూ బహుశా 30,000 ఎకరాల బదులు 3,000 ఎకరాలు కన్ఫర్మ్ చేస్తుంటే బహుశా బాగుండేది మన వ్యక్తిగత అభిప్రాయం. అదేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి అంత రాజధానికి కూడా 30,000 ఎకరాలు అక్కర్లేదు. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాత్రమే పనిచేస్తుంది గత ప్రభుత్వం. అందరికీ కూడా మనస్తాపం కలిగించింది. కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటుంది ఏంటంటే సాక్షాత్ అప్పటి ప్రతిపక్ష నాయకుడే అదే స్టేట్మెంట్ ఇచ్చారు, కనీసం 30,000 ఎకరాలు రాజధానికి ఇచ్చేలాగా మీరే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు, మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అది నేను రాజకీయాల్లో రిట్రాక్ట్ అయ్యారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేసినప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మరి దాన్ని అపోజ్ చేయాల్సింది. ఆ రోజున సహేతుకంగా రీజన్స్ చెప్పి ఆ రోజు అపోజ్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ రూలింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ స్టాండ్ని మార్చుకున్నారు. అది రాజకీయం కరెక్టా కాదా అది ప్రజలు తెలుస్తారు. సో రాజ్యాంగబద్ధమా కాదా మాత్రం నేను ఇక్కడ ఆలోచిస్తున్నాను. రాజ్యాంగబద్ధమే. వీళ్ళు కోట్ చేసిన దానిలో పస్సు లేదంటారా? ఆర్టికల్ 196 కానీ లేకపోతే 251 కానీ? 197 స్పష్టంగా వెసులుబాటు కల్పిస్తా ఉంది. మీకు చెప్పినట్టుగా లెజిస్లేటివ్ కౌన్సిల్ 2 సార్లు రిజెక్ట్ చేస్తే లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిందే ఫైనల్ గా భావించాలి. ఇన్ఫాక్ట్ డీమ్డ్ అనే పదం వాడారు స్పష్టంగా. ద బిల్ ఈస్ సపోజ్డ్ టు హావ్ బీన్ డీమ్డ్ టు హావ్ బీన్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ దెన్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి గవర్నర్ గారు పంపించవచ్చు. బిల్ని ఆ రకంగానే చేశారు. పోతే ఇక్కడ అది కాకుండా ఒక సమస్య ఉంటుంది. ప్రభుత్వానికి మెజారిటీ ఉంది, దాంట్లో అనుమానం లేదు. అంత మాత్రాన ప్రతి నిర్ణయాన్ని కూడా తిరగదోడొచ్చా? ఉదాహరణకి దీనికి సిమిలర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా రూలింగ్ ఇచ్చింది. ఆర్టికల్ 368 ప్రకారం అమెండింగ్ పవర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది. అమెండింగ్ పవర్కి పార్లమెంట్కి ఉంది. రాజ్యాంగాన్ని మార్చేటువంటి రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంది. కానీ అది అన్ఫెక్టెడ్ కాదు, దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పి అంతకుముందు ఇచ్చినటువంటి గోల్క్నాథ్ కేసులో జడ్జిమెంట్ రివర్స్ చేస్తూ గోల్క్నాథ్ కేసులో ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు వారు పార్లమెంట్కి పూర్తి స్థాయిలో హక్కు ఉంది, పూర్తి స్థాయిలో దానికి విస్తృత అధికారాలు ఉన్నాయి, ఏదైనా మార్చుకోవచ్చు. బ్రిటిష్ పార్లమెంట్కి ఏకంగా బ్రిటిష్ పార్లమెంట్ చేయొచ్చు. అలాగా బ్రిటిష్ పార్లమెంట్ వేరు, ఇండియన్ పార్లమెంట్ వేరు. అయితే దాన్ని భారతదేశ మళ్ళీ సుప్రీంకోర్టే కేశవానంద లార్జర్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత 1973లో 1973లో రివర్స్ చేసి ఇది అన్ఫెక్టెడ్ పవర్స్ లేవు అని చెప్పారు. అమెండింగ్ పవర్ ఎందుకు చెప్తానంటే ఇది అమెండింగ్ పవర్ కి పార్లమెంట్కి పూర్తి హక్కు లేనప్పుడు అది మరి ప్రభుత్వం రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చి మీరు అనకాపల్లి వారో లేకపోతే కడప వారో లేకపోతే మరి మీరు మాట మార్చుకోవచ్చా? అలాగే ఇదే కనుక ఎక్స్టెండ్ చేస్తే లాజిక్ భారతదేశ పార్లమెంట్కి ఎక్స్టెండ్ చేస్తే భారతదేశ ప్రధానమంత్రి ఇప్పుడు గుజరాత్ నుంచి వచ్చాడు కాబట్టి మోడీ రేపు పొద్దున్న ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోతే మన పి నరసింహరావు గారు తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయ్యారు, ఆయన హైదరాబాద్కో లేకపోతే కాదు అతను వంగర గ్రామానికే క్యాపిటల్ రావాలి అంటే సమంజసమా? ఆ ప్రధానమంత్రికి మెజారిటీ ఉన్నంత మాత్రాన అంత విస్తృత అధికారులు ఉంటాయా? ఎగ్జిక్యూటివ్ డెసిషన్కి అంత అంటే ఏమాత్రం కూడా ఫెక్టర్స్ ఉండవా అనేటువంటిది ఒక తేల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉంది కేసు. అల్టిమేట్గా ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కంటే క్యాపిటల్కే సంబంధించి కాదు నేను చెప్పేది. అంటే ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఉన్నా కూడా, అసెంబ్లీలో మెజారిటీ ఉన్నా కూడా అన్ని అంశాల్లో వాళ్ళు ప్రతి నిర్ణయాన్ని కూడా తిరగదోడొచ్చా, అన్ని నిర్ణయాలు కూడా విపరీతమైన అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళొచ్చా అనేటువంటిది తేల్చాల్సిన అవసరం ఉంది. అది ఇంకా జ్యుడిషియల్ ఇంకా ఒక డెసిషన్ రాలేదు. ఒకసారి సుంకర్ నరేష్ గారు వెర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం పొలిటికల్ పార్టీస్ వ్యూస్ తెలుసుకుందాం సార్. నరేష్ గారు, ఇప్పుడు నాగేంద్ర గారు చెప్పింది మీరు విన్నారు. అంటే ఈ బిల్లులపై అంతిమ అధికారం న్యాయ సమీక్ష ద్వారానే జరగాలి అన్నది కొంతమంది టీడీపీ నాయకులు యనమల రామకృష్ణుడు గారి స్టేట్మెంట్ కూడా ఇందాక మనం చూసాం. ఓవరాల్గా ఇప్పుడు నాగేంద్ర గారు చెప్పినంత మీరు ఏకీభవిస్తారా? గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరైందే అంటారా? ఏంటి సార్ జ్యుడిషియల్ అంశాలు ఎలా ఇమిడి ఉన్నాయి ఇందులో? ఆబ్వియస్లీ ఇప్పుడు మన నాగేంద్ర గారు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ గారు దాంట్లో ఏదైతే 197(1) కానీ (2) ప్రకారం కానీ ఏదైతే కనుక ఫస్ట్ ఒక 3 months టైంలో ఒక బిల్లుని అసెంబ్లీ కౌన్సిల్కి పంపించి కౌన్సిల్లో ఆ బిల్లు పెండింగ్ ఉన్నా లేదంటే కనుక రిజెక్ట్ అయినా దాని తర్వాత మళ్ళీ ఒక 1 month టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇచ్చిన తర్వాత 1 month పెండింగ్ ఉన్నా రిజెక్ట్ అయినా దాన్ని ఆబ్వియస్లీ గవర్నర్ గారికి పంపించే అధికారం లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉంది అని చెప్పి ఆర్టికల్ 197 చెప్పడం జరుగుతుందండి. ఇకపోతే గవర్నర్ గారు ఈ రోజు ఆ బిల్స్కి 2 బిల్స్కి ఆమోదం చేసిన తర్వాత దానికి లీగల్ కాన్స్టిట్యూషన్ ఎంతవరకు ఉంది అని అంటే కనుక శాంక్టిటీ కానీ లీగల్ వ్యాలిడిటీ కానీ ఎప్పుడైనా సరే ఒక లెజిస్లేటివ్ గవర్నమెంట్కి చట్టాలు చేసుకోవడం కానీ పాలసీ డెసిషన్ మేకింగ్లో తీసుకోవడం కానీ అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయండి. కాకపోతే ఆ యొక్క పాలసీ మేకింగ్ అనేది ఎప్పుడైతే కనుక మ్యాండేట్ కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసిందో, అంటే ఒక చట్ట ప్రకారం జరగాల్సిన చర్యని అతిక్రమించి
లేదంటే కనుక వైలేట్ చేసి పక్కకు వెళ్ళి ఆ విధంగా చట్టం చేశారో ఆబ్వియస్లీ కోర్ట్స్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్ అండి. ఇక్కడ ఈ బిల్లుల సంగతి చూసుకుంటే కనుక ఈ గవర్నర్ గారు ఏదైతే కనుక ఈ రోజు ఆమోదం చేశారో ఈ బిల్లుని, ఆబ్వియస్లీ ఈ బిల్లు మరి ఒక చట్ట రూపంలో రావాలి అని అంటే కనుక అది ఒక చట్టం అవ్వాలి. అంటే ప్రెసిడెంట్ గారి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అది చట్టం కింద రూపొందించబడుతుంది. సో గవర్నర్ గారి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్రపతి గారి దగ్గరికి ఈ విధంగా వెళ్తుంది. అయితే అట్లా కాకుండా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జీవోల రూపంలో వాటిని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా గవర్నర్ ఆమోదించగానే. లేదండి, ఇంపాసిబుల్ థింగ్. అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈస్ ఏ నోటిఫికేషన్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని చట్టం కింద మనం భావించలేము. మీరు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక దిశ చట్టం చేశారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. సో ఆ దిశ చట్టం ఏం జరిగిందండి ఇప్పుడు? దాని ద్వారా ఏమన్నా అంటే వాళ్ళు ఏదైతే కనుక దిశ చట్టంలో రూపొందించారో అవి ఏమన్నా సరే ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా? దానికి ప్రధాన కారణం ఏంటి అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ నాట్ అంటే ఆమోదం పొందలేదు, అదేవిధంగా రాష్ట్రపతి గారి చేత మరి నోటిఫికేషన్ రాలేదు. ఇకపోతే ఈ 3 రాజధానుల అంశం గురించి లీగల్ ఎస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక దీనికి ప్రధానమైన ఆటంకి కింద మనము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని మనం ఒకసారి పరిశీలించాల్సి వస్తుందండి. అయితే ఆ చట్టంలో సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే కనుక ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఏరియా కింద ఉంటుంది. అయితే 10 సంవత్సరాలకి మించుకుని అంటే నాట్ ఎక్సీడింగ్ 10 years అని ఉందండి. సో ఈ లోపు ఏం చేస్తుంది అంటే కనుక ఏ న్యూ క్యాపిటల్ షుడ్ బి ఫార్మ్డ్ విత్ ఇన్ 10 years ఫర్ ది స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ మనం గనక చట్టంని క్లియర్ కట్ గా ముందుకు వెళ్తే దాంట్లో క్యాపిటల్ అని ఉందండి, క్యాపిటల్స్ అని మాత్రం లేదు. ఫస్ట్ పాయింట్. ఇకపోతే సెక్షన్ 6 అండి, అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏదైతే కనుక కానీ నాగేంద్ర గారు సారీ ఏం చెప్తుంది నరేష్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇలాంటి ఈ అబ్జెక్షన్ ఎవరైనా చెప్పినప్పుడు గవర్నమెంట్ అంటున్నది ఏంటంటే రాజధానిని మేమేం తరలించట్లేదు, ఇట్స్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ నాట్ క్యాపిటల్ అంటున్నారు వాళ్ళు. అంటే అమరావతి అక్కడే ఉంటుంది బట్ శాసన రాజధానిగా కొనసాగుతుంది, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ అంతా అంటే ఈ వ్యవహారాలన్నీ కూడా వైజాగ్ నుంచి చేస్తాం మేము. ఈ కోర్టు అన్నదేమో కర్నూలు సెంట్రల్గా హైకోర్టును పెట్టాలన్నది వాళ్ళ భావన. అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప అమరావతిని మేమేమి తీసేయట్లేదు అంటున్నారు కదా వాళ్ళు. ఆ లాజిక్ కరెక్ట్ అంటారా? లెట్స్ డిస్కస్ అబౌట్ దట్ లాజిక్ అండి. ఓకే, ఆ స్కినారైనా తీసుకుందాం, అది లాజిక్ కరెక్టే కాదు సరే. ఈవెన్ అస్యూమింగ్ ఫర్ ఏ మూమెంట్ దట్ అదే లాజిక్ మీద తీసుకుందాం, రైట్. సో ఇక్కడ అమరావతిలో ప్రజెంట్ ఉన్న హైకోర్టుని ఇప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ కింద ఈ డీసెంట్రలైజేషన్ లో భాగంగా కర్నూలుకి తరలించాలి అని అనుకుందాం. అయితే దాన్ని తరలించాలి అన్నా సరే ఏదో వీళ్ళు చట్టసభల్లో బిల్లు చేసేసి దాన్ని గవర్నర్ గారి దగ్గరికి పంపించేసి దాన్ని బేస్ చేసుకుని మేము తరలిస్తామంటే కనుక జరగదండి. ఎందుకంటే కనుక కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 214 అంటే స్టేట్స్ కి హైకోర్ట్స్ అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో ఉన్న ఏదైతే కనుక హైకోర్టు ఏర్పడిందో ఇది కూడా తాత్కాలిక హైకోర్టే. అయితే అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 30 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ అండ్ సెక్షన్ 31 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 ప్రకారము అది ఏదైతే కనుక అప్పటి మరి ప్రభుత్వం చేసిన ఈ యొక్క నోటిఫికేషన్ ఉందో దాన్ని మరి ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది సుప్రీంకోర్టు అండి, సుప్రీంకోర్టుతో కన్సల్ట్ అయిన తర్వాత ఆ యొక్క నోటిఫికేషన్ ని సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి గారికి పంపించిన తర్వాత రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే స్టేట్ కి మరి హైకోర్టు ఏదైతే ఉందో ఆ హైకోర్టుని అమరావతిలో పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం తీసుకుంటే గనక వీళ్ళు హైకోర్టుని షిఫ్ట్ చేయాలి అంటే కనుక దానికి స్పెసిఫిక్ చట్టం కూడా ఏమీ లేదండి. అంటే ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకోవాలంటే లాపరంగా మరి అటువంటిప్పుడు ఇక్కడ ఉన్న హైకోర్టుని కర్నూలుకు తరలించాలి అంటే కనుక దానికి ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉందండి. ఎందుకు అంటే కనుక ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే హైకోర్టుని తీసుకెళ్లి కర్నూలులో పెట్టాలి అంటే కనుక అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ని అమెండ్మెంట్ చేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వాలి అంటే కనుక దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉందండి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అది ఏంటి అంటే కనుక ఒక రాష్ట్ర అసెంబ్లీ ఒక రిజల్యూషన్ ఒక తీర్మానం పాస్ చేసిన తర్వాత దాన్ని మరి ఫుల్ బెంచ్ ఆఫ్ హైకోర్టు ఏదైతే ఉందో సంబంధించిన స్టేట్ కి ఆ యొక్క ఫుల్ బెంచ్ తో కన్సల్ట్ అయిన తర్వాత ఆ ఫుల్ బెంచ్ నుంచి ఆమోదం పొందిన తర్వాత దాన్ని గవర్నర్ దగ్గరికి పంపించి గవర్నర్ గారి ఆమోదం పంపించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు కన్సల్టేషన్ అయిన తర్వాత సుప్రీంకోర్టు కూడా దానికి ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి గారికి పంపిస్తే రాష్ట్రపతి గారికి మళ్ళీ దాన్ని అంతకు ముందు ఉన్న దాన్ని డీనోటిఫై చేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. ఇది చట్టం అండి.
ఇది ప్రొసీజర్. ఎందుకంటే కనుక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే ఏదైతే కనుక నేను ఇంతకు ముందు చెప్పిన సెక్షన్స్ దాని ప్రకారమే ఇప్పుడున్న హైకోర్టు పెట్టడం జరిగిందండి. ఇక మీద ఇప్పుడున్న హైకోర్టుని కర్నూలుకి తరలించాలన్నా ఇటువంటి ప్రొసీజర్ అయితే కనుక మ్యాండేటరీ అండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కి మ్యాండేట్ మెజారిటీ ఉన్నంత మాత్రాన దాని అర్థం సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టాలని రాష్ట్ర ప్రభుత్వమే తన ఇష్టం వచ్చినట్టు అమెండ్ చేసేయవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదండి. ఆ విధంగా కూడా సుప్రీంకోర్టు ఎక్కడ జడ్జిమెంట్ లో ఇవ్వలేదండి. ఇకపోతే సెక్షన్ 6 రైట్, ఇంకా మాట్లాడదాం సార్, ఇంకా దీనికి సంబంధించి మాట్లాడదాం. ఒకసారి మనం ఈద రాజశేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం సార్. రాజశేఖర్ రెడ్డి గారు ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ప్రధానంగా విమర్శలు స్టార్ట్ అయ్యాయి, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అండ్ ఇక్కడ కొంత ఆసక్తికరంగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే, సరే ఎప్పుడైతే కేంద్ర పరిధిలో అంశం కాదు, రాజధాని అన్నది రాష్ట్ర పరిధిలో అంశమే అనగానే మీరు ముందుకెళ్లారు. అండ్ ఇంకొక మాట కూడా వినపడుతుంది, అంటే 33,000 ఎకరాలు ఇచ్చిన, అంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 33,000 ఎకరాలు ఇచ్చిన ఈ ల్యాండ్ పూలింగ్లో రైతులకి మీరు ఎట్లా న్యాయం చేస్తారు? ఒకటి. ఇంకోటి, కన్నా లక్ష్మీనారాయణ తప్పుకున్న తర్వాత సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అవగానే కొంచెం దూకుడు పెంచింది క్యాపిటల్ విషయంలో అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా, ఆ సపోర్ట్ చూసుకుని కొంచెం మీరు ఇంకా ముందుకెళ్తున్నారు అంటున్నారు. ఇప్పుడు న్యాయపరమైన అంశాలు కూడా నాగేంద్ర గారు చెప్పారు, అలాగే నరేష్ గారు కూడా చెప్పారు. ఈ విషయాలన్నింటినీ మరి ఏంటంటారు? అంటే ఇప్పటికే 64 సార్లు పైచీలకు మొట్టికాయలు వేయించుకున్నా కూడా ఇంకా కావాలని తాము ఏదనుకుంటే అది చేస్తూ ముందుకెళ్తున్నారని చెప్పి ప్రధానంగా వైసీపీ మీద వస్తున్న విమర్శలు, ఏం సమాధానం చెప్తారు? పవన్ గారు, అందరికీ నమస్కారం సార్. సార్, ముందుగా మనం అంటే ఈ లీగల్ అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ న్యాయ కోవిధిలో నాగేంద్ర గారు, లేకపోతే గణేష్ గారు, నరేష్ గారు చెప్పడం జరిగింది. సరే, ఇక 3 రాజధాని బిల్లు ఆమోదం యొక్క చర్చకు వస్తే, ముందుగా ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆశకి ఒక పునాది రాయి పడింది, ఒక మంచి రోజు అనేసి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకు మంచి రోజు అనేది చెప్పగలుగుతున్నాను అంటే, మీరు ఒక్కసారి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నట్టు కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి అంతా కూడా అందరూ బాధపడ్డ వాళ్ళని, ఇంక్లూడింగ్ మీరు, ఆ న్యాయ కోవిధులు కానివ్వండి, ఇప్పుడు డిబేట్లో ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ మనం ఎందుకు ఇంత మొత్తం కేంద్రీకరిస్తున్నారు, మిగతా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు చేయకూడదు అనేది చాలాసార్లు సందర్భంలో మనం వాపోవడం జరిగింది. సరే, ఇక అదంతా అప్పటి గత చరిత్ర కాబట్టి, ఇక విభజిత ఆంధ్రప్రదేశ్లోనైనా ఇక విభజన జరిగినప్పుడు మనం కూడా చాలా మంది అనుకున్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు, హైదరాబాద్లో జరిగిన నష్టాన్ని ఇక జరగకూడదు రాబోయే రోజుల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ అని అందరూ మనం పేర్కొన్న వాళ్ళమే. సరే, ఇక అదేదో మరి ఇక చంద్రబాబు గారి యొక్క మరి ఆ ప్రాంతం మీద ఉన్న దృష్టిలో ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఎక్కువ ఉండడం వల్ల, సరే ఏదో వాటెవర్ రీజన్స్, ఆయన ఒక అంశాన్ని టేకప్ చేశారు, అక్కడ ఒక ప్రాంత రాజధాని అన్నారు. అయితే చాలా మంది ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు సరిపోదని ఆ రోజు అంగీకరించిన మొత్తం మీరు కూడా మీ దగ్గర క్లిప్పింగ్ ఉన్నట్టు ఒకసారి ప్రదర్శిస్తే బాగుంటుంది. ప్రభుత్వ భూమి ఉంటే బాగుంటుంది, దానికి అనుగుణంగా ముందుకెళ్తే మనకి ఎక్కువ ఖర్చు లేకుండా ప్రైవేటుగా సేకరించే అవసరం ఉండదని చెప్పడం జరిగింది. అయినా సరే, ఇది ఏంటంటే ఒక మొండి పట్టుగా మూర్ఖ పట్టులాగా చంద్రబాబు గారు ముందుకెళ్లారు. సరే, అది జరిగిపోయింది. ఇది మేమేం చేసాము, 2019 ఎలక్షన్ ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం రాగానే వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది, అలా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. కాబట్టి అన్ని ప్రాంతాలు, ఇక హైదరాబాద్లో జరిగిన నష్టాన్ని ఇక రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో విభజితాలను జరగదు, తద్వారా ఏ ప్రాంతీయ ఉద్యమాలు కానివ్వండి, ప్రాంతీయ భావోద్వేగాలు చెలరేయడానికి ఆస్కారం ఉండదు, ఇకనైనా మనం అందరం కలిసి ఉంటాము, ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ఆస్కారం ఉండదు అనేది మేము ఆ మేనిఫెస్టో పెట్టింది. దానికి అనుగుణంగా ఏదైతే రాజధాని ప్రాంతం అని మనం చెబుతున్నామో ఇప్పుడు, ఆ రాజధాని ప్రాంతంలో ఏకగ్రీవంగా మాకు అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడం జరిగింది. అందులో ఇక వారు మా మేనిఫెస్టోకి గౌరవించి ప్రజలు ఎన్నుకోకపోతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3 రాజధానుల అంశాన్ని టేకప్ చేయడం జరిగింది. అంటే ఒక రాయలసీమ ప్రాంతానికి కానీ, ఉత్తరాంధ్ర కానివ్వండి, ప్రజెంట్ మన కోస్తాంధ్ర ప్రాంతానికి కానివ్వండి, 3 ప్రాంతాలు ఇక 80% సమానంగా అభివృద్ధి చెందాలి. ఒక ప్రాంతం రైతులు మాత్రమే కాదు, అన్ని ప్రాంతాల రైతులు అభివృద్ధి చెందినప్పుడు ఇందులో తారతమ్యాలకు చోటు ఉండదు అనేది ఒక గొప్ప విజ్ఞతతో వ్యవహరించి జరిగింది. సరే, అది అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. అంటే ఇంకా ఆ లీగల్ అంశాలు ఆల్రెడీ మనం చర్చించారు కాబట్టి దాని జోలికి వెళ్ళట్లేదు. అయితే ఇక నేను అడిగేది, అంటే ఎవరైతే విమర్శలు అంటున్నారో, బేసికల్గా విమర్శలు అంటే ఏముందని, ఒక చంద్రబాబు గారు అనుకో, వీళ్ళకేంటి పెట్టుబడులు పెట్టారు, మొత్తం పూర్తిగా మునిగిపోతున్నామని, అంటే ఏదైతే ఈ ప్రాంత రైతులకు కానివ్వండి, ప్రాంతంలో ఉన్న కొంతమంది మద్దతుదారులకు కానీ, పార్టీ మద్దతుదారులకి
ఒక రకమైన ఒక ఆశ చూపించారు. ఏంటి, ఒక విపరీతమైన ఆశ. ఇది ఏదో ప్రపంచం బద్దలైపోతుంది, అమెరికా కూడా సాధ్యం కాదు నేను ప్రవేశపెట్టబోతున్నాను అనేది ఒక విపరీత ఆశ. న్యాచురల్ గా పాపం గ్రామాల్లో ఉండే వాళ్ళు ఆశకు పోతారు. సో తీరా ఏమైంది అంటే 5 ఏళ్లలో వాళ్ళు చూశారు కాబట్టి ఆ యొక్క ఆశకి ఓహో ఈయన చెప్పేదంతా సినిమా కబుర్లే కానీ ఏది వాస్తవ రూపం దాల్చట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పరిపాలన వికేంద్రీకరణ కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు డెవలప్మెంట్ అనేది ఆ ప్రాంత ప్రజలు పట్టం కట్టారు. ఇక మీరు ఈ రోజు గవర్నర్ గా ఆమోదం తెలిపడానికి మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల తరఫున రాబోయే రోజుల్లో ఇక మొత్తం రాయలసీమ కానివ్వండి, లేదంటే ఉత్తరాంధ్ర కానివ్వండి, ప్రజెంట్ ఉన్న మన అమరావతి ప్రాంత రైతులు కానివ్వండి, అందరూ కూడా సుభిక్షంగా అందరూ సంతోషంగా ఉండే రాజధాని ప్రాంతాలుగా మేము విభజించడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధానంగా లేదు రాజశేఖర రెడ్డి గారు, అంటే మీరు చెప్తున్న మాట అంటే అప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అది ఓపెన్గా పెట్టిన బిల్, అది ల్యాండ్ పూలింగ్కి మీరు మద్దతు ఇచ్చారు. సరే అది ప్రైవేట్ భూములు తీసుకోవాలా ప్రభుత్వ భూములు తీసుకోవాలన్నది అది అప్పుడు చెప్పినా చెప్పకపోయినా కూడా, అంటే తర్వాత మీ మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టారు. అంటే నవరత్నాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి మీరు మేనిఫెస్టోలో పెట్టెళ్ళారు. ఇంత కీలకమైన అంశం ఇది ప్రజామోదం పొందిన అంశం కాదు, రాజధానిని మారుస్తామన్న విషయాన్ని మీరు మేనిఫెస్టోలో మీరు చెప్పలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అమరావతి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడు మీరు గ్రాఫిక్స్ ఏవైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చుని పరిపాలన చేస్తున్నారు అన్నది వాళ్ళ నుంచి ఎప్పటి నుంచి వస్తున్న ప్రశ్నలు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గత కొన్ని వందల రోజులుగా నిరసన చెప్తున్నా, నిరాహార దీక్షలు చేస్తున్నా, కొంతమంది రైతులు చనిపోయినా వాళ్ళ మీద కేవలం అమరావతిని కమ్మరావతి అనడం, లేకపోతే భ్రమరావతి అనడం, ఒక కులం ముద్ర వేయడం, లేకపోతే ఇలాంటి మాటలు చాలా వచ్చాయి మీ పార్టీ నుంచి కానీ మీ ప్రభుత్వం నుంచి కానీ. వాళ్ళకి ఏమాత్రం న్యాయం చేస్తాం, ఎలా న్యాయం చేస్తామని చెప్పకుండా డైరెక్ట్గా మీరు ఒక్క రోజులో బిల్లులు కమిటీని ఆమోదించేసి క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి మళ్ళీ దాన్ని అప్రూవ్ చేసేసి ఒక్క రోజులో తంతంతా ముగించేస్తారు. ఇది కరెక్టా? పవన్ గారు, ఇక్కడ మీరు ఒకటి ఆ రోజు ఆమోదించడం, ఈ రోజు పదే ప్రస్తావిస్తాం. మీకు చెప్పేది ఏంటి, మళ్ళీ రాజధాని మారుస్తాం. రాజధాని మార్పు అసలు ఆ పదజాలమే తప్పు అంటున్నాను. ఎవరైతే ఇది వాడుతున్నారో రాజధాని మార్పు అనేది చాలా తప్పు. ఇక్కడ వికేంద్రీకరణ జరుగుతూ ఉంది. నేను మీకు ఆల్రెడీ ప్రస్తావించాను, హైదరాబాద్ పరిపాలన మొత్తం ఏకీకృతం అవడం వల్ల జరిగిన నష్టం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం విఘ్నులుగా. ఆ విఘ్నతగా ప్రదర్శించకుండా ఇంకా మనం పట్టి మూర్ఖంగా మళ్ళీ రాబోయే భవిష్యత్ తరాలు కూడా అన్యాయం చేస్తామంటే సరే వారి విఘ్నత, నేను వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటున్నారు, మనం జరిగిన తప్పుదాని నుంచి మన చరిత్ర నుంచి పాఠాలు ఏం నేర్చుకున్నట్టు ఏం సమాధానం చెప్తాం పవన్ గారు మనం. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇక్కడ రాజధాని మార్పు జరగట్లేదు. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఎందుకు అంటే ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఆల్రెడీ శాసన రాజధాని ఇక్కడ ఉంచుతున్నారు. అలాగే రాయలసీమ ప్రాంత వాసులు దశాబ్దాల కళ ఏంటి, ఇక్కడ మేము రాజధానిని కూడా త్యాగం చేశాను ఆ రోజున అన్నారు. మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నాం? దశాబ్దాలు దాదాపు 70 సంవత్సరాలు అవుతా ఉంది. ఏం సమాధానం చెప్తారు రాయలసీమ ప్రాంత వాసాలకి? అంటే హైకోర్టు కూడా మనం అక్కడ పెట్టుకోకూడదా? ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేదు, ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోవడం మన కార్యనిర్వాహక రాజధాని పెడుతున్నాం తప్ప? చెప్పండి, అది తప్పు అయితే అది కూడా చెప్పండి. విద్యాసాగర్ గారితో మాట్లాడండి. ఇంకోటి మీరు అంటున్నారు రాజధాని గ్రాఫిక్స్ లో మీరు ఎక్కడ కూర్చుంటున్నారని. ఏమండి పవన్ గారు, మీరు వెళ్ళి చూడండి, అక్కడ 3 బిల్డింగ్లు కడితే అది రాజధాని గ్రాఫిక్స్ కాదండి. కానీ ఐఏఎస్ ఐపీఎస్ లో క్వార్టర్స్ ని మొన్న బొత్స సత్యనారాయణ సందర్శించి వచ్చారు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ జరిగిపోయింది. చాలా చోట్ల బిల్డింగ్స్ కానీ అవి కానీ ఆల్రెడీ నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని రోజులు అయితే అవి కంప్లీట్ చేయొచ్చు కదా అని కూడా మాట్లాడారు కదా పవన్ గారు. చెప్పేది ఒకటే, ఆయన ఏం చెప్పారు, మీరేమన్నారు, ఇది గ్రాఫిక్స్ అన్నారు. మొమ్మటి గ్రాఫిక్సే. పర్మనెంట్ బిల్డింగ్ ఒక పేరు చెప్పండి, మీరు చెప్పండి పర్మనెంట్. మీరు ఒక జర్నలిస్ట్ గా మీ పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి చూపించండి. ఇప్పుడు మనం కూర్చున్నది ఎక్కడండి టెంపరీ. ఎన్ని కోట్లు అండి? 1500 కోట్లు. చినుకు పడితే పరిస్థితి తెలుసా అండి? ఒక వ్యక్తికి అనారోగ్యం జరిగితే విజయవాడ లేదా గుంటూరు వేలిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉదాహరణకి హైకోర్టు రిజిస్ట్రార్ రాజశేఖర్ గారు గుండెపోటు వస్తే విజయవాడ వేలిలో మరణించారు. ఇలాంటి సదుపాయాలు మందడంలో కానీ తుళ్ళూరులో కానీ అడిగారా మీరు? ఈ రోజు మందడంలో కానీ తుళ్ళూరులో కానీ ఈ రోజు సరైన వైద్య సదుపాయాలు లేక కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వారి గురించి మీరు ఆలోచిస్తున్నారా? నేను చెప్తున్నా, మీరు కరెక్ట్ నోట్ చేసి పెట్టుకొని 1-2 నెలలో ఇదే ప్రాంత రైతులు చంద్రబాబు నిలదీసి అడిగే రోజు రాబోతుంది. నువ్వు 5 ఏళ్ళు ఎలగబెట్టి ఈ రాజధాని ప్రాంతానికి ఏం ఎలగబెట్టావని అడగబోతున్నా. మీరు 2 నెలల్లో చూడండి, ఇదే మొన్న నిలదీసినట్టే అంత ముందు మొదటి పర్యటనలో ఈ రోజు వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు గారు ఇంటి ముందు కూర్చొని 5 సంవత్సరాలు నీకు పరిపాలన. విద్యాసాగర్ గారితో మాట్లాడారు. విద్యాసాగర్ గారు విన్నారు, మీరు అడ్వకేట్ కూడా కాబట్టి. రాజశేఖర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. అన్యాయం జరుగుతున్న మళ్ళీ మాట్లాడారు కేవలము చంద్రబాబు గారు మాత్రమే.
విద్యాసాగర్ గారు, మీరు అడ్వకేట్ కూడా కాబట్టి మీకు కూడా నాలెడ్జ్ ఉంటుంది. దీని గతంలో కూడా మీరు చాలా ప్రూఫ్స్ చూపించారు, అంటే హైకోర్టు ఎట్లా వ్యాఖ్యలు చేసింది ఈ అంశానికి సంబంధించి. అండ్ జీవీఎల్ గారు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు అమరావతిని అండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని కూడా ఆయన ఉదాహరించారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటారు సార్? అంటే హైదరాబాద్లో జరిగిన తప్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవశేష ఆంధ్రప్రదేశ్లో జరగడానికి వీల్లేదు, అందుకే మా ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రతి జిల్లాని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తోంది అంటున్నారు. ఏమంటారు మీరు విద్యాసాగర్ గారు? గుడ్ ఈవినింగ్ పవన్, ప్యానల్లో ఉన్న అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటోరియల్స్ ఉన్నాయి. ఎక్కడైనా యూనియన్ టెరిటోరియల్లో పాండిచ్చేరి క్యాపిటల్గా ఉన్నప్పుడు మన యానామును ప్రాతిపదికన తీసుకుంటామా? ఢిల్లీ స్టేట్లో ఢిల్లీని డెవలప్ అయిందా లేకపోతే పక్కనుండే విలేజ్ డెవలప్ అయిందా? మహారాష్ట్రలో బొంబాయి డెవలప్ అయిందా లేకపోతే పక్కనుండే విలేజ్ డెవలప్ అయిందా? తెలంగాణలో ఇప్పటికి ఆయన మాట్లాడుతున్నాడు కదా, హైదరాబాద్ డెవలప్ అయింది, మనం అదే పరిస్థితి రాకూడదు అంటున్నారు కదా. మరి హైదరాబాద్ డెవలప్ అయిందా లేకపోతే ఏమైనా హైదరాబాద్ డెవలప్ అయిందా? క్యాపిటల్ ఈజ్ క్యాపిటల్. ఈ రాష్ట్రంలో 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటోరియల్లో ఆ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో అవే ఎక్కువ డెవలప్ అవుతాయి. అంటే ఇదేమి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఒక్కటే ఏమన్నా ప్రత్యేకమా ఏమైనా ఆ రోజుల నుంచి? అట్లాగే 1948లో మన హైదరాబాదు ఇండియాలో విలీనమైనప్పుడు హైదరాబాద్ జనాభా ఎంత? 5,20,000 రూపాయలు మొత్తం చుట్టూ అంతా కూడా. ఇప్పుడు జనాభా ఎంత? అంత జనాభా రావడానికి, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నట్టు ఏదో కర్నూలులో హైకోర్టు పెట్టేసి రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్షలను కోరికలను నెరవేర్చేస్తారంట. ఇప్పుడు ఈయన ఏమన్నారంటే తుళ్ళూరులో ఎవరికన్నా హార్ట్ స్ట్రోక్ వస్తేనో లేదంటే బాగాలేకపోతేనో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారన్నారు. మరి ఇప్పుడు పక్కన నందికొట్కూరు లేకపోతే పాణ్యంలో ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వస్తే హైకోర్టుకు తీసుకోపోవాలా? కర్నూలులో హైకోర్టు తీసుకోకపోతే ట్రీట్మెంట్ చేస్తారా? ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకోపోతారు. రాజధాని అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచైనా చరిత్రలో ఈ దేశంలో కాదు భూప్రపంచంలో ఎక్కడైనా ప్రతి క్షణం, ప్రతి నిత్యం, ప్రతి సంవత్సరం, ప్రతిరోజు అనేది డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగేటువంటి క్రియ. దానికి వీళ్ళు పెడార్థాలు, విపరీత అర్థాలు తీస్తారు వీళ్ళంతా కూడా. ఒకటి, ఈ వైసీపీ పార్టీ ఏదైతే ప్రతిపాదించిన బిల్లు ఏదైతే ఉందో రాజధాని వికేంద్రీకరణ అనే పేరు మీద బిల్లు తీసుకొచ్చింది ఏంటంటే ఇది ఇంకేదో పేరు మీద బిల్లు తీసుకొచ్చి రాజధాని వికేంద్రీకరణ, ప్రెస్కు వచ్చేసరికి రాజధాని వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మోడల్ ఒక కియా పరిశ్రమను తీసుకొని వచ్చి మీరు ఏదన్నా వైజాగ్లోనో లేకపోతే అరకు ప్రాంతంలోనో గిరిజనులకో శ్రీకాకుళం పెట్టాలా. ఇప్పుడు విశాఖపట్నంలో రాజధాని పెట్టేస్తే శ్రీకాకుళం వాడికి ఏ ఉద్యోగం వస్తుంది, ఎట్లా ఉద్యోగాలు వస్తుందో వైట్ పేపర్ ఇస్తారా? లేకపోతే విజయనగరం వాడికి ఏమి ఉద్యోగాలు ఎట్లా వస్తాయో వైట్ పేపర్ ఇస్తారా? హైకోర్టు కర్నూలులో పెడితే చిత్తూరుకి, కడపకి, అనంతపూర్ ప్రజలకు ఏం ఉద్యోగాలు వస్తాయి వైట్ పేపర్ ఇస్తారా? హైకోర్టు పెడితే కర్నూలులో ఆ ఒక్క 20 ఎకరాల 30 ఎకరాలు తప్ప హైకోర్టు కర్నూలే అభివృద్ధి కాదు. ఈయన రాయలసీమకు మొత్తం అభివృద్ధి ఇచ్చేస్తాడంట. ఎట్లిస్తావు? అభివృద్ధి అంటే ఏంటి అసలు? పారిశ్రామీకరణ లేదు వ్యవసాయం, ఈ రెండే అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే మీరు మీ ఆఫీస్ పెట్టడం కాదు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరగా ఉంటుంది, ఎండిఓ ఆఫీస్ కూడా ఉంటుంది. మీరు పెద్ద బిల్డింగ్ కట్టి ఆ సెలెక్టెడ్ నోటిఫికేషన్ ద్వారా వచ్చే ఆ ఉద్యోగులు అక్కడికి వచ్చిపోతే దాన్ని అభివృద్ధి అనరు, అది వర్క్ ప్లేస్ అంటారు. అంటే దాన్ని మీకు వర్క్ ప్లేస్కి అభివృద్ధి అంటే పారిశ్రామీకరణ లేదా వ్యవసాయం. ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా దాని అర్థం ఇదే. వీళ్ళు అన్నట్టు ఒక ఆఫీస్ తీసుకొని పోతే విశాఖపట్నంలో పెడితే శ్రీకాకుళంకి ఏం ఉద్యోగాలు వస్తాయి నాకు అర్థం కాదు. మేము తిరుపతి నుంచి ఉన్నాము, కర్నూలులో ఈయన హైకోర్టు పెట్టేస్తే మాకేంది లాభం? తిరుపతిలో మాకేమైనా రోజు తిరుమల కొండ మీద నుంచి 100 లడ్లు వస్తాయా? లేకపోతే మేమేమన్నా హైకోర్టులో నాకేమైనా ఉద్యోగం వస్తుందా? నా కొడుకు ఉద్యోగం వస్తుందా? నా కూతురికి ఉద్యోగం వస్తుందా? మా నాయనకు ఉద్యోగం వస్తుందా? మా తమ్ముడికి ఉద్యోగం వస్తుందా? ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? ఏం అభివృద్ధి అంటే మొట్టమొదటిగా వైసీపీ వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే సక్రంగా ఉంటుంది. ఇంకా రెండో విషయంకి వస్తే
నాగేంద్ర గారు మరి సీనియర్ కౌన్సిల్ ఆయన ఒక పాయింట్ మర్చిపోయారు. కౌన్సిల్లో ఏం జరిగింది అనేది 3 నెలల నెల తర్వాతనా కాదు. నాగేంద్ర గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదటిసారి కౌన్సిల్లో గూండాల్లాగా వ్యవహరించారు టీడీపీ ఎమ్మెల్సీలు అండ్ ఆ బిల్లుల్ని అడ్డుకోవడానికి చాలా చంద్రబాబు కనుసన్నలు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గూండాలు రౌడీలు ఏ పార్టీలో ఉన్నారో. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గూండాలు రౌడీలు. ఒక్క నిమిషం పవన్, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏ పార్టీలో గూండాలు రౌడీలు హిస్టరీ ఉన్నోళ్ళు ఎక్కువ మంది శాతం ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, వాళ్లకు తెలుసు. దాని విషయం ఇప్పుడు మాట్లాడదొద్దు మనం. నేనేమంటానంటే అదే ధర్మాసనం త్రిసభ్య ధర్మాసనం మీ దగ్గర అడ్వకేట్ జనరల్ గారు ఫాండ్ అఫిడవిట్ ఫైల్ చేసి ఇప్పుడు ఇది మేము సెలెక్ట్ కమిటీకి పంపించామన్నారు. కోర్టు కేసులో ఉన్నది. సెలెక్ట్ కమిటీకి పంపించామని చెప్పి అడ్వకేట్ జనరల్ ఫైల్ చేయడం అంటే గవర్నమెంట్ ఫైల్ చేయడం కింద లెక్క. గవర్నమెంట్ ఫైల్ చేసిన తర్వాత తిరిగి రెండోసారి బిల్ ఎట్లా పెడుతుంది నాగేంద్ర గారు చెప్పాలా? ఏ మొరాలిటీ కింద, ఏ ఎథికల్ మ్యాటర్ కింద పెడుతుంది? ఒకటి, రేపొద్దున ఇది మళ్ళీ విచారణకు వస్తుంది కదా. విచారణకు వచ్చినప్పుడు అయ్యా మీరు సెలెక్ట్ కమిటీని ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు, అందులో ఉన్న నెంబర్స్ ఎవరు, వాళ్ళు రాష్ట్రం అంతా ఎప్పుడు పర్యటించి వాళ్ళు తీసుకున్న వివరాలు షరీఫ్ గారు కాన్స్టిట్యూట్ చేసినా కూడా ఆ మాట చెప్పలేదు కదా. వైసీపీ కాదు ప్రభుత్వం అది కాదు కదా ఫైల్ చేసింది హైకోర్టులో. ప్రభుత్వం అది కాదు కదా ఫైల్ చేసింది హైకోర్టులో. సెలెక్ట్ కమిటీకి పంపించామని కదా ఫైల్ చేసింది. దాని మీద సెలెక్ట్ కమిటీ రాష్ట్రం అంతా పర్యటించాలి కదా. మరి ఆ విషయం వచ్చినప్పుడు ఏ ఎథికల్ మొరాలిటీ కింద మళ్ళీ రెండోసారి ప్రవేశపెట్టి ఈ రూల్ పొజిషన్ మాట్లాడతాం? ఎథికల్గా మోరల్గా ప్రవేశపెట్టడానికే లేదు. వెన్ ఇట్ ఈస్ ఇన్ సబ్జుడిషియల్, రెండోసారి ప్రభుత్వం ఎట్లా ప్రవేశపెడుతుందో నాగేంద్ర గారు చెప్పాలి. అది ఎట్లా అధికారం వస్తుందో ప్రభుత్వానికి నాగేంద్ర గారు చెప్పాలి. గవర్నర్ గారు చూడకుండానే ఆమోదించారంటారా? గవర్నర్ గారు న్యాయ నిపుణులతో చర్చించారు. ఈయన రాష్ట్రానికి ఈరోజు రాష్ట్రానికి రెండో రామ్లాల్ అయినాడు ఈ గవర్నర్. రెండో రామ్లాల్ ఈ రాష్ట్రానికి రెండో రామ్లాల్ ఈరోజు. ఇప్పుడు హైకోర్టు విషయం మీద నరేష్ చాలా కరెక్ట్గా చెప్పాడు. దట్ ఈస్ ద ప్రొసీజర్ పార్ట్. ఆ రకంగానే జరగాల. మీరు మాట్లాడుతున్నారు కదా, అంత రాష్ట్రపతి ఉత్తర్వు లేనిది హైకోర్టును తరలించలేని పరిస్థితి అనేది చట్టం మనం చెప్తున్నటువంటి మాట. చట్టం చెప్తున్నటువంటి మాటను కూడా పక్కకు పెట్టి గవర్నర్ గారు ఏ రకంగా సంతకం పెట్టారనేది నాకైతే ఆశ్చర్యకరం. అది అసలు ఆశ్చర్యం. అంటే ఇంకోటి, మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తయారు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యాయశాఖ చేసింది. అది గవర్నర్ గారు తిరిగి దాని మీద ఏదైనా డౌట్ ఉంటే తిరిగి ఎవరికి పంపించాలా? ఎవరైతే కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖకు పంపించాలా, లేదు అటార్నీ జనరల్ పంపించి ఉండాలా. ఎవరైతే ఈ విభజన బిల్లు అని పేరు మీద 3 రాజధానుల బిల్లు పేరు అని చెప్పేసి బిల్లు డ్రాఫ్ట్ తయారు చేశారో అన్కాన్స్టిట్యూషనల్గా, రూల్కి వ్యతిరేకంగా, తిరిగి వాళ్లకు గవర్నర్ ఎట్లా పంపించాడో నాకు అర్థం కాల. అంటే కేవలం అదొకటే పరిగణలోకి తీసుకుంటారు బహుశా. అంటే నెల రోజుల లోపల తిరిగి దాన్ని మళ్ళీ డీమ్ టు బి యాక్సెప్టెడ్ అన్న కోణంలో. నా మాట కంప్లీట్ కానివ్వండి. నా మాట కంప్లీట్ అవ్వండి. చెప్పండి. ఏదైతే మొదటి 1947 సంవత్సరంలో భారతదేశం స్వాతంత్రం వస్తే ఆ రోజు ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు 9. 1950లో భారత రాజ్యాంగం రాష్ట్ర పార్లమెంట్లో ప్రవేశపెడితే అప్పుడు ఏపీ రాష్ట్రాలు పెద్దగా ఉన్నాయి, చిన్నగా చేయాలా, పునర్వ్యవస్థీకరణ ఎట్లా చేయాలనుకున్నప్పుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అందులో పాయింట్లు తక్కువ ఉన్నాయి, ఇది సరిపోవని చెప్పి ఫజలుల్లా ఖాన్ కమిషన్ వేసింది. ఆ ఫజలుల్లా ఖాన్ అనే అతను రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి. అప్పటికే ఆయనతో పాటు హోమ్ మినిస్టరు, హోమ్ సెక్రటరీలోంచి ఒక సెక్రటరీ, పిఎంఓ నుంచి సెక్రటరీ 3 సంవత్సరాలు విశేషంగా దాని మీద పనిచేసిన తర్వాత 1953లో పార్లమెంటుకు కమిషన్ రిపోర్ట్ ఇస్తే రాజ్యాంగ సవరణ 7, గుర్తుపెట్టుకోండి పవన్, రాజ్యాంగ సవరణ 7 ప్రకారము రాష్ట్రాల పునర్విభజీకరణ ఎలాగా జరగాలన్నది
ఆ రోజు ఆ రాజ్యాంగ సవరణ కేటాయించడం వల్ల ద్వారా మీరు మిగతా వాళ్ళని ఏర్పడినటువంటి చట్టం లేదు, దయచేసి లేదు, వస్తాను సార్. ఇతరులు కూడా అవకాశం మీకు కల్పించండి. ఎంత టైం ఇచ్చో అంతే ఇస్తున్నాను నేను. ఒక్క నిమిషం రాజశేఖర్ రెడ్డి, మీ version కూడా రాష్ట్రాలు తీసుకుంటా. Yeah. మీరు చెప్పింది మేము వినలేదా ఆగండి కొంచెంసేపు. మీరు చెప్పింది మేము వినలా, ఆగండి కొంచెంసేపు. సాగర్ గారు, ఇప్పుడు ఆ ఒక్క నిమిషం, అప్పటి ఒక్క నుంచి నిమిషం, రాజశేఖర్. 19 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 19 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 8 యూనియన్ టెరిటరీలు వచ్చాయి. 8 యూనియన్ టెరిటరీలు వచ్చాయి. ప్రతి ఒక్క రాష్ట్రం ఏర్పడిన ప్రతిసారి కూడా ఆ ఫజలుల్ ఖాన్ కమిషన్ రాజ్యాంగ 7వ సవరణ ద్వారా ఏర్పడినటువంటి రాష్ట్రాలే. ఆ ఫజలుల్ ఖాన్ కమిషన్లో అసలు రాష్ట్రం అంటే ఏంటి, ఎలాగ ఏర్పడాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అందులో రాయబడి ఉంది. రాష్ట్రం ఈ 73 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని ఒక్కసారి ఏర్పడిన తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా రాజధాని మార్చినట్టు మనం 73 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా చూసామా? ఓకే, పోనీ ఈ జుడిషియల్ విద్యాసాగర్ గారు, right, right. మీరు అక్కడ ఆగండి, మళ్ళీ వస్తాను. రాజ్యాంగంలో ఎక్కడైనా ఈ పదాలు రాయబడి ఉన్నాయా? మనం రాయబడి ఉన్నాయా? ఒక్క నిమిషంలో ఫినిష్ చేస్తానండి పవన్, ఒక్క నిమిషం, 1 మినిట్ లో ఫినిష్ చేస్తా. 1 మినిట్. ఇప్పుడు ఎక్కడైనా ఈ పదాలు రాజ్యాంగంలో రాయబడ్డాయా? ఈ దేశంలో ఎక్కడైనా 3 రాష్ట్రాలు 3 రాజధానులు అని చెప్పేసి ఎవరైనా మహానుభావులు పరిపాలించేటువంటి ఈ దేశంలో ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో ఇటువంటి ప్రయత్నం చేసి ఉన్నారా? ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా మనకి ఇష్టం వచ్చేట్లు చరిత్రలో లేనటువంటిది, రాజ్యాంగంలో లేని పదాలను చొప్పించి వీళ్ళు రాత్రి కలగని తెల్లవార్త వీళ్ళకి నచ్చినట్టు బిల్లు డ్రాఫ్ట్ అవుట్ తయారు చేసుకొని గవర్నర్ దగ్గరికి పంపించేసి అది ఏ రకంగా సంతకం పెట్టారో, ఆయన మీద ఏది ఇన్ఫ్లుయెన్స్ ఉందో, బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే ఇంకో ఇన్వాల్వ్మెంట్ ఉందా అయితే నాకైతే తెలియదు. కానీ ఇది పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్. ఓకే, రైట్. 1953 రాజ్యాంగ సవరణ ద్వారా నుంచి ఈ రోజు వరకు ఏర్పడిన రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి యాక్టివిటీ ఈ దేశంలో జరగలేదు. ఓకే సార్, రైట్. జరిగేదానికి ఆస్కారం లేదు. యశస్వి గారు, ఫజలుల్ ఖాన్ కమిషన్ ప్రకారమే 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్. ఓకే విద్యాసాగర్ గారు, యశస్వి గారు ఏంటంటారు అంటే జనసేన మొదటి నుంచి కూడా అభివృద్ధి వికేంద్రీకరణకు మేమేం వ్యతిరేకం కాదు కానీ బట్ అమరావతి రాజధానిగా ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుంది. అమరావతి రైతులు వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలిసినప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చారు, అమరావతి ఒక ఇంచు కూడా కదలదు ఇక్కడి నుంచి అని చెప్పి. బట్ కేవలం అది శాసన రాజధానిగా మాత్రమే మిగిలిపోబోతోంది ఇప్పుడు ఈ గవర్నర్ ఆమోదంతో. అండ్ మీరు ఏం చెప్తారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు పండగ వరలక్ష్మితో అందరికి కూడా వరాలు ఇచ్చే లక్ష్మీదేవిగా చాలా వరాలు ఇచ్చారు. అండ్ ఒక విధంగా చూస్తే నిమ్మగడ్డ రమేష్ గారికి ఒక విధంగా వరం వచ్చింది, వైసీపీ నాయకులకి ఇంకొకలాగా వరం వచ్చింది. అది ఫార్చునేట్ అన్ఫార్చునేట్ అనేది నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు వాస్తవంకి వస్తే అండి, ఇప్పుడు ఇది పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ వార్ అయ్యిందండి కరెక్ట్గా చెప్పాలంటే. అన్నిటికంటే ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి రాజకీయాలు ఇవన్నీ పక్కకు పెట్టండి, రైతులకి అండగా ఉంటారని డే 1 నుంచి అంటున్నారు. ఈరోజు కూడా అదే స్టాండ్ మీద ఉంటున్నాం. అది ఎవరు చేశారు ఏం చేశారని కాదు, అప్పుడు అందరూ కలిసి ఉమ్మడిగా ఒప్పుకొని 34,000 ఎకరాలు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఒప్పుకున్న తర్వాతనే ఇది వచ్చి బీజేపీ నాయకులు ఎవరు మోడీ గారు మన పిఎం గారు వచ్చారు, అప్పుడు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ ప్రక్రియలో జరిగింది. అప్పుడు అందరు ఆమోదంతో అగైన్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు సే అందరు ఆమోదంతోనే జరిగింది. ఇప్పుడు అందరు అన్నట్టుగా రాజు మారాడు కాబట్టి రాజధాని మారిందని. ఇంకా చెప్పాలంటే మొన్న విజయమ్మ గారు నాలో నేను వైఎస్ఆర్ అని ఒక పుస్తకం ఆవిష్కరణ వైసీపీ అదే రాజశేఖర రెడ్డి గారు బర్త్డే రోజున రిలీజ్ చేసేటప్పుడు దాంట్లో క్లియర్గా ఒకటి, నేను అంటే మొత్తం చదవలేదు కానీ కొంతవరకు మెయిన్ క్రక్స్ ఆఫ్ ఇట్ తెలుసుకున్నాను. దాంట్లో ఆవిడ ఒకటి క్లియర్గా అన్నారు, అంతా బాగానే ఉంది కానీ మొదట బైఫర్కేషన్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండేది, క్యాపిటల్ ఆయన చేత్తో అయ్యి ఉంటే బాగుండేది అని రాశానని కూడా ఆవిడ చెప్పారు. అది కాకపోతే ఒకసారి చూసుకోండి. అంటే ఇదంతా ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక హోంవర్క్ అయిపోయింది. సో దట్ ఈస్ ద పొలిటికల్ ఆస్పెక్ట్. లీగల్ అండ్ పొలిటికల్ ఒకటి, సోషల్గా ఒకటి, అలా ఒక్కొక్కటిగా అనుకుంటే మనం లీగల్గా చెప్పాలంటే మా కో అడ్వకేట్స్, నా కో బ్రదర్స్ వాళ్ళందరూ చాలా క్లియర్గా చెప్పారు.
ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్ కాదు, అందరు కూడా ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నారు, కొంచెం అటు ఇటులో. నాకున్న నాలెడ్జ్కి నాకున్న అనుభవంకి నేను ఒకటే అంటున్నాను, హైకోర్టు అన్నది ప్రిన్సిపల్ కోర్ట్, ప్రిన్సిపల్ హైకోర్ట్ అన్నది దానికి డ్యూ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ బాగా చెప్పారు. ఎలా అంటే ఇక్కడ సీజే గారు విత్ ఫుల్ బెంచ్ వీళ్ళు ఒక రికమెండేషన్స్తో ఒక లెటర్తో పంపిస్తారు. పంపించేటప్పుడు అది గవర్నర్ గారు త్రూ అక్కడ సీజే సుప్రీంకోర్టుకి వెళ్తుంది, సీజే దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి పార్లమెంట్లో ఆమోదమైన తర్వాత ప్రెసిడెంట్ గారు త్రూ ఇది జరిగే ప్రక్రియ. అంతేగాని స్టేట్ గవర్నమెంట్ అలా సెంట్రల్ గవర్నమెంట్ చేయడానికి లేదు. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ, జ్యుడిషియరీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. సో దాంట్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు. బట్ ఎందుకు చెప్పుకుంటున్నారో అది తెలియదు. ఇది అంటే ఇది ఒక ఆస్పెక్ట్, ఒక జ్యుడిషియల్ది. లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్కి వద్దాం. లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేటప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, అప్పుడు అందరూ ఆమోదం చేసినది వెళ్ళి ఒప్పుకోవడం జరిగింది, శంకుస్థాపనం జరిగింది. అది గత ప్రభుత్వం చేసిన పొరపాటు అవనియండి, ఏదవనండి, అది సబ్జెక్టివ్, అది లీగల్గా ఇట్స్ అ కోర్ట్ బ్యాటిల్, లీగల్ బ్యాటిల్, అది వెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు గారి మీద లీగల్గా హీ హ్యాస్ ఫుల్ రైట్స్ టు క్వశ్చన్ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి 100% రైట్ ఉంది. కాకపోతే ఇక్కడ రాజధాని మార్చేది స్టేట్కు ఉందా సెంట్రల్కు ఉందా అని అంటున్నారు. స్టేటు సెంట్రల్ అని ఇక్కడ కాదు. ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు ఎందుకు బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే సెంట్రల్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఏవో వస్తున్నాయి, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క మాట అంటున్నారు ఇవన్నీ. బట్ జనరల్ ఒక లైన్లో అయితే ఇప్పుడు సెంట్రల్లోకి వచ్చేసరికి ఎప్పుడైనా సరే గవర్నర్ గారు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత గవర్నర్ గారి విషయం ఆమోదం చేశారు, ఎందుకు ఆయనకు పవర్స్ ఉన్నాయి కదా అని అంటున్నారు. ఇప్పుడు గవర్నర్ గారి పవర్స్ ఆర్టికల్ 163 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆయన పవర్స్ వాట్ ఆర్ ద పవర్స్ ఆర్ ఎంపవర్డ్ ఫర్ ఎ గవర్నర్ అనేది క్లియర్గా రాయడం జరిగింది. దాంట్లో ఆయన రిజెక్ట్ చేయడానికి కారణాలు ఉండాలి. ఆయనకి అంటే నామినల్ హెడ్ అని అంటారు ఒక విధంగా, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇంకొక కాయిన్లో ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ డేస్. అసెంబ్లీలో ఒకసారి బిల్ పాస్ అయిన తర్వాత అక్కడి నుంచి కౌన్సిల్కి వచ్చింది. కౌన్సిల్లో వచ్చేటప్పుడు అది యాక్సెప్ట్ అవ్వడం జరగలేదు. తర్వాత ఏమైంది, ఇది సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇది లీగల్ ప్రాసెస్ సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది, రిఫర్ చేశారు. అయిన తర్వాత ఈ ప్రక్రియలో ఇక్కడ ప్రొసీడింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో జరిగేటప్పుడు అక్కడ అడ్వకేట్ జనరల్ గారిని సీజే గారు అడగడం జరిగింది. ఎందుకు ఈ ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదేంటి ఎంప్లాయీస్ సెక్రటరీ ఎంప్లాయీస్ మినిట్స్ ఆఫ్ మీటింగ్లో మన పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా తీసుకొచ్చడం జరిగింది. మేము కూడా దాని నుంచి డిస్కషన్ అవుతుంది. దాంట్లో ఏమని ఉందంటే వీళ్ళు షిఫ్టింగ్ ఆఫ్ ద క్యాపిటల్ అని ప్రపోజల్ ఉంది ఆ కమిటీలో మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ఉంటే, అది ఎప్పుడైతే కోర్టు దృష్టికి వచ్చిందో కోర్టులో సీజే గారు అడ్వకేట్ జనరల్ గారిని అడిగారు ఈజ్ ఇట్ ట్రూ అని. అంటే అప్పుడు అడ్వకేట్ జనరల్ గారికి ఆన్సర్ లేదు, నాకు తెలియదు అన్నట్టుగానే అన్నారు. అయితే ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ దెన్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? లేదు అనేటప్పుడు ఐ నీడ్ అన్ అండర్టేకింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని అంటే, గవర్నమెంట్ అంటే ఎవరు? అడ్వకేట్ జనరల్ గారే ఇవ్వాలంటే. అంటే యశస్వి గారు ఇందాక విద్యాసాగర్ గారు ఒక పాయింట్ అన్నారు, అంటే గవర్నర్ ఖచ్చితంగా ఇప్పుడు తనకి ఏమైనా అనుమానాలు ఉంటే గనక లా మినిస్ట్రీకి పంపించవచ్చు, లేదంటే అటార్నీ జనరల్ సలహా కోరొచ్చు. బట్ అవేవి ఆయన చేయలేదు, డైరెక్ట్ ఆమోదించేశారు. అది కొంచెం ఒక నిమిషం అండి, అంటే ఇప్పుడు జరిగిన ప్రాసెస్ కామన్ పర్సన్ కి చెప్పడం జరిగింది అని. ఒక్క నిమిషం మేడం గారు, ఒక్క నిమిషం నేను క్లారిటీ ఇస్తా. ఒక్క నిమిషం నేను చెప్పింది అది కాదు. ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం అండి, నేను చెప్పిన క్లారిటీ ఇస్తా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తయారు చేసింది గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, లీగల్ డిపార్ట్మెంటు. ఇప్పుడు గవర్నర్ గారు కనుక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఏ ఫోరం అయితే చేసిందో ఆ ఫోరం దగ్గర పంపించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే బాగుంటుంది. కానీ సంబంధం లేని వ్యక్తులు ఏదైతే స్టేట్ బిల్లు ఎవరైతే తయారు చేశారో, ఇప్పుడు 3 రాజధానుల బిల్లు తయారు చేశారో వాళ్ళ దగ్గరికి ఎట్లా పంపిస్తారు? బిల్లు తయారు చేసింది ఆ రోజు న్యాయశాఖ, సెంట్రల్ న్యాయశాఖ కదా, వాళ్ళకి కదా మీరు పంపాలా అన్నా నేను. అదే అది సరే, నేను మీరు అనేదానికి నేనేమి అక్కడ డిస్ప్యూట్ గురించి కాదండి, నా స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. అక్కడ
లీగల్ ప్రాసెస్ అంటే నేను ఇక్కడ ఏంటి అక్కడ ఈ 2 లీగల్ హర్డిల్స్ ఉన్నాయండి. ఆల్రెడీ సెలెక్ట్ కమిటీలోకి వెళ్ళింది, అది అక్కడ హోల్డ్లో ఉంది. అది ఎవరు అదేంటి న్యాయపరమైన అంటే సలహాలు యశస్వి గారు తీసుకొని అంటే గవర్నర్ గారు ఆమోదించారని అంటే మనం మనకు వచ్చింది అంటే ఇట్లా information. మాట్లాడుతూ పోతే ఇక చాలా పెద్ద చర్చ అవుతుంది అది. అంటే ఇప్పుడు గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం సరైందంటారా, లేకపోతే మళ్ళీ దాన్ని సవాల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉందంటారా? ఆ, అదే చెప్తానండి. ఇప్పుడు నేను ఎందుకంటే ఇది చెప్తున్నానంటే ఇది అండర్టేకింగ్ గురించి నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడానికి కారణం కూడా చెప్తానండి. ఈ ప్రాసెస్ లో ఉండగా ఇప్పుడు గవర్నర్ గారు ఆమోదించారు. గవర్నర్ గారు పవర్స్ లో ఒక్కసారి ఇది అయిన తర్వాత ఆయన రిఫ్యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇది ఒకటండి, చట్ట విరుద్ధంగా కానీ రాజ్యాంగ విరుద్ధంగా కానీ ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తే ఇమీడియట్గా గవర్నర్ గారు హీ కెన్ టేక్ అ లీడ్. అది ముఖ్యమైన విషయం. చట్ట విరుద్ధంగా కానీ రాజ్యాంగ విరుద్ధంగా కానీ. ఇక్కడ రాజ్యాంగ విరుద్ధం అన్నది నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే ఇది ఇంకా ఫ్లూయిడ్ స్టేజ్లో ఉందండి. ఇది యాక్ట్ కాలేదు. ఇప్పుడు గవర్నర్ గారు ఎప్పుడైతే ఆమోదం ఇచ్చారో ఈ ఫ్లూయిడ్ స్టేజ్ నుంచి మెటీరియలైజ్ అయింది. నౌ ఇట్ హ్యాస్ బికమ్ అ లా, ఇట్ హ్యాస్ బికమ్ అన్ యాక్ట్. ఇప్పుడు నెక్స్ట్ అంటే మనం ఊహాగానాలను బట్ యూజువల్గా జరిగేది ఏంటంటే ఇప్పుడు జరిగిన ప్రక్రియలో ఇమీడియట్గా ఈ యాక్ట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో గవర్నర్ గారు ఆమోదించడం కరెక్టా కాదా అంటే ఆయనకున్న లిమిటెడ్ పవర్స్, హీఈస్ నాట్ అండ్ డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడు అది ఏదైనా చట్ట విరుద్ధంగా కానీ కాన్స్టిట్యూషనల్ గా కానీ అయ్యేటప్పుడే ఆయన లీడ్ తీసుకోవాలి. క్లియర్ గా ఒక మాట అనడం కూడా జరిగిందండి. మాట్లాడదాం మేడం, మళ్ళీ వస్తాను యశస్వి గారు. ఒక్క నిమిషం అండి పవన్ గారు, ఎందుకంటే అట్లా కాదండి. ఇప్పుడు ఐ హావ్ సంథింగ్ టు సే హియర్. లీగల్ గా కూడా ఒక మాట చెప్దామండి. ఇది ఎందుకు నేను చెప్పానంటే ఫస్ట్ జ్యుడిషియరీ షిఫ్ట్ చేయడానికి అయితే వీళ్ళకి ఏ విధంగా దే కాంట్ టేక్ ఎ స్టాండ్. ఇప్పుడు గవర్నర్ గారు చేసినది ఎందుకంటే నేను క్లియర్ గా చెప్తున్నాను, ఆయన వరకు ఆయనకు కొన్ని లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఒక లిమిటెడ్ గా కొంతవరకే ఉంటాయండి. అది కూడా ఒక ఫెయిత్ అండ్ రీజన్ తో ఉండాలి. అది నేను చెప్పేది. ఓకే, రైట్ మేడం, మళ్ళీ మాట్లాడదాం. రాజశేఖర్ గారు ఇక్కడ అంటే ఒక అంశం ఏంటంటే ఇప్పుడు సుజనా చౌదరి గారి కామెంట్స్ మనం ఉదాహరించినా కూడా అంటే రాజు మారినప్పుడల్లా రాజధాని మారుతూ పోతే ఎట్లా అన్నది ఆయన మాట్లాడారు కదా. అలాగే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ నిర్ణయం అనుకుందాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రాష్ట్రాల పరిధిలో అంశం రాజధాని నిర్ణయం అన్నది అంటే ఇంత సబ్జ్యుడిషియల్ స్టేజ్లో ఉండగా ఇప్పుడు రేపు బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది అనుకుందాం, ఎందుకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఇంకొక భీమవరమో రాజమండ్రో లేకపోతే ఇంకో రాజధాని పెడతా ఉంటారు. ఇది ఇలా కొనసాగుతూ పోతే ఎలా అంటే బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేస్తారు క్యాంప్ ఆఫీస్ అని చెప్పి. పవన్ గారు ఇక్కడ నేను కొన్ని సమాధానాలు చెప్పాలి అధికార పార్టీగా. మీరు అన్నట్టుగా సరే రాజు మారినప్పుడు రాజధాని మారుతుంది అనేది నేను ఇంతకుముందే చెప్పాను. నేను రాజధాని మార్పు అనే పదజాలమే తప్పు. రాజధాని మారట్లేదు, వికేంద్రీకరణ జరుగుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి మిగతా పక్షాలు. ఇక రెండోది, మీరు రేపొద్దున బీజేపీ తర్వాత జనసేన వస్తే వాళ్ళు భీమవరం అంటే లేదు అంటే మీరు ఒక మాట అన్నారు కదా, అంటే రాజధాని మారట్లేదు అన్నారు. అంటే అసెంబ్లీ ఉన్నదాన్ని రాజధాని అందామా, ఒక హైకోర్టు ఉన్నదాన్ని రాజధాని అందామా? ఎక్కడైతే పరిపాలన ఉంటుందో, ఎక్కడైతే ముఖ్యమంత్రి కూర్చుంటారో, ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ అంటే మొత్తం ఈ బ్యూరోక్రాట్స్ కూర్చుంటారో, ఎక్కడైతే సెక్రటేరియట్ ఉంటుందో దాన్నే రాజధాని అంటున్నాం మనం. రాజధాని మారట్లేదు అని ఎట్లా అంటారు మీరు? అంటే ఇక్కడ పవన్ గారు, మనము సమాజం మారుతున్నప్పుడు మనలో కొన్ని మార్పులు చేసుకోవాలి. లేదు నేను ఇంత ముందులాగానే ఉంటాను, మూర్ఖంగా నేను జరగను, గతంలో చరిత్రలో నేను నడుచుకుంటూ పోయాను కాబట్టి ఇప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్తాను, మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాను అంటే అది వారి విజ్ఞత అంతే. ఇక్కడ జరుగుతుంది, సమాజం మారుతున్న కొద్దీ సమాజానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు మారాలి, ప్రభుత్వం యొక్క ఆలోచనలు మారాలి. లేదు మేము అలానే ఉంటా అంటే అది వాళ్ళ కర్మ. ఇక రెండోది నేను చెప్తా ఉంటున్నాను, ఇక్కడ రేపొద్దున బీజేపీ లేదంటే ఇంకో పార్టీ ఏదో జనసేన వస్తే జనసేనకు అసలుకి ఒక ఎజెండా ఎక్కడ, ఒక స్టాండర్డ్ ఎక్కడ ఉందో మీరు చెప్పండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు మన కర్నూలు వెళ్ళి ఏం మాట అన్నారు మీకు తెలుసు కదా, కర్నూలు నా రాజధాని అన్నారు ఆయన. అదే అనంతపురం అంటే మళ్ళీ అందులో వద్దులేండి సార్, మళ్ళీ మీరు జనసేన మీద విమర్శలు, మళ్ళీ రాజకీయ విమర్శలు వద్దు, మనం ఈ టాపిక్ మళ్ళీ డీవియేట్ అయిపోతుంది. అంటే వాళ్ళ స్టాండ్ చెప్పారు. యశస్వి గారు ఒక్క నిమిషం, రాజశేఖర్ గారిని కంప్లీట్ చేయనండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. ఒక్కసారి
ఒక్క నిమిషం అండి. నేను ఎక్కువగా లీగల్ అంశాలకు వెళ్ళదలుచుకోలేదు. ఎందుకు అంటే లీగల్ అంశాల గురించి ఆల్రెడీ నాగేంద్ర గారు, నరేష్ గారు మాట్లాడారు. లీగల్ అంశాలకు మాత్రమే వెళ్ళాలంటే బీయింగ్ ఏ లా గ్రాడ్యుయేట్ ఐ కెన్ ఆల్సో స్పీక్ సెవరల్ ప్రొవిజన్స్, సెవరల్ ఆర్టికల్స్, సెవరల్ సబ్ క్లాసెస్ ఆల్సో. సో ఇట్స్ పొలిటికల్ డిబేట్. నేను పొలిటికల్ గా వెళ్ళదలుచున్నాను. అక్కడ ఆల్రెడీ న్యాయ కోవిదులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు లీగల్ అంశాలు. నన్ను పొలిటికల్ గా మాట్లాడిన అధికార పట్టి నేను సమాధానం చెప్పాలి. ఇక ఇంకోటి మీరు అన్న రాజధాని మార్పు గురించి మాట్లాడుతున్నారు. ఇంత ముందు సాగర్ గారు మాట్లాడారు టీడీపీ నుంచి. 73 సంవత్సరాల చరిత్ర. నాగేంద్ర గారు గానీ, నేను గానీ, యశస్వి గానీ, నరేష్ గానీ, మీ నలుగురు లా గ్రాడ్యుయేట్లే. విద్యాసాగర్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మా నలుగురికి ఒకే మాట. రాజశేఖర్ గారు వేరే లా ప్రొవిజన్ ఏదైనా ఉంటే చెప్తే సంతోషంగా క్రాస్ టాక్ వస్తుంది. మీరు మాట్లాడినంతసేపు రాజశేఖర్ గారు విన్నారు, ఆయన కంప్లీట్ చేయండి. అట్లా కాదు, ఆయన ఆర్టికల్ ఒకసారి మాట్లాడాలండి. యశస్వి గారు ఒక్క నిమిషం వస్తాను. రాజశేఖర్ గారు కంప్లీట్ అయ్యాక మీకు అవకాశం ఇస్తారు. ఒక్క నిమిషం యశస్వి గారు. తెలియకపోతే మేము తెలుసుకుంటాం కదా, మాకు తెలియకపోతే ఆయన చెప్తే తెలుసుకుంటాం కదా ఏ ప్రకారం విభజన ఇక్కడ బ్రేక్ తీసుకుందాం, చిన్న బ్రేక్ తీసుకుని స్ట్రైట్ టాక్ కంటిన్యూ చేద్దాం. బ్రేక్. మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో అన్ని జాగ్రత్తలతో పూర్తి స్థాయి ఓపీ, ఐపీ మరియు 24/7 ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో కలవు. వివరాలకు సంప్రదించండి మణిపాల్ హాస్పిటల్ విజయవాడ, వారధి దగ్గర, తాడేపల్లి. ఫోన్ 0866246970 1800102555. మణిపాల్ హాస్పిటల్స్ లైఫ్స్ ఆన్. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ రాఖీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రిక అయోధ్య. 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్, గన్నవరం, విజయవాడ. విజయవాడ ఎయిర్పోర్ట్ కు అతి చేరువలో, నేషనల్ హైవేకి సమీపంలో ఐటీ హబ్ గా ప్రఖ్యాతిగాంచిన గన్నవరం నందు అన్ని రకాల అత్యాధునిక సదుపాయాలతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో క్లబ్ హౌస్, జిమ్, యోగా రూమ్, ఇండోర్ గేమ్స్, కాన్ఫరెన్స్ హాల్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్ మరియు హాస్పిటల్ మరెన్నో సదుపాయాలు కలిగిన చంద్రిక అయోధ్య 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్. బుకింగ్స్ కొరకు మరియు ఇతర వివరాలకు సంప్రదించండి 7093887257 6309835299. రాఖీతో సంబంధం అంతులేని ఆనందాలకు ఆరంభం. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి. లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయకుండా నగలు కొనకండి. వెల్కమ్ బ్యాక్ టు స్ట్రైట్ టాక్. రాజశేఖర్ గారు, ఎస్ చెప్పండి. రాజశేఖర్ గారు, ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అందరూ ఒకటే అధికార పార్టీకి ప్రశ్నలు సంధిస్తారు కాబట్టి నేను ఇద్దరికి సమాధానం చెప్పాలి. సో నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సాగర్ గారు ఒక మాట చెప్పారు, 73 సంవత్సరాల చరిత్రలో అసలు ఈ దేశంలో ఎక్కడైనా 3 రాజధానుల మాట విన్నామని. బహుశా ఆయన తెలియదేమో, రీసెంట్ గా జార్ఖండ్ లో కూడా 4 రాజధానులు ఏర్పాటు చేశారు. కర్ణాటకలో ఆల్రెడీ అసెంబ్లీ అనేది బెల్గాంలో జరుగుతూ ఉంది. మహారాష్ట్రలో నాగ్పూర్ లో ఆల్రెడీ ఒక సెషన్ అసెంబ్లీ సెషన్ జరుగుతూ ఉంది. ఇలా ఇన్ని రాష్ట్రాలు ఆమోదించి నాకు తెలిసిందే ప్రపంచం అనుకుంటే అది నూతిలో కప్పలాగా సామెతలాగా ఉంటుంది తప్ప, నాకు తెలిసిందే మీకు అందరు ఫాలో అవ్వాలనేది తప్పు. ఒకటి అది కరెక్ట్ అయిన సమాధానాలు కాదు.
సో నేను ఆ రాష్ట్రాలు చెప్పలా జ్యుడిషియల్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఆ రాష్ట్రాలు క్లెయిమ్ చేసుకోలే. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, రాష్ట్రాలు క్లెయిమ్ చేసుకోలేదు. మీకు అవకాశం ఇస్తాను. ఆ రాష్ట్రాలు క్లెయిమ్ చేసుకోలేదు. జ్యుడిషియల్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆ రాష్ట్రాలు క్లెయిమ్ చేసుకోలేదు కదా. సాగర్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి ఆయన ఒక్కసారి. అయితే తిరుపతి వల్ల ఇప్పుడు హైకోర్టు పెట్టడం వల్ల కర్నూలు నాకు ఏ లాభం వస్తానో ఒక రాయలసీమ వాసిగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉండడం వల్ల అక్కడ ఉన్న లోకలైట్స్ కి ఎంత లాభం వచ్చిందండి? టూరిజం డెవలప్ కాలేదండి, ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ కాలేదండి, లార్జ్ హోటల్స్ డెవలప్ కాలేదండి. ఈ రోజు హైకోర్టు ఉండడం వల్ల దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కానీ టూరిజం కానివ్వండి లేదంటే చుట్టుపక్కల డెవలప్ కావాలి. సాగర్ గారు ఒక్క నిమిషం సార్, క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. మీరు వాస్తవాలు సాగర్ గారు ఆగండి ఒక్క నిమిషం సాగర్ గారు ప్లీజ్ ఉండండి. రెండోది వైజాగ్ వల్ల ఏం జాబులు వస్తాయి, వైజాగ్ లో శ్రీకాకుళం వాసికి ఏమొస్తాయి, ఏమొస్తాయని మీరు ఇంత పట్టుబడుతున్నారు అమరావతి ప్రాంతంలో ఉండాలని. కాబట్టి ఈ రకమైన వితండవాదం అడ్డగోలు వాదన చేసి మీ స్థాయిని ఇంకా దిగజార్చుకోకండి. మీరు ఇక్కడ ప్రతి ఒక్క అంశం మీద క్షుణ్ణంగా మేము చేస్తా ఉన్నాం. రెండోది మాట్లాడుతున్నారు గవర్నర్ గారు చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారంట. అంటే నిమ్మగడ్డ రమేష్ గారి మీద నిర్ణయం తీసుకుంటేనే సంకల్ బాదుకుంటారు, అదే తమకు నచ్చని విషయం మీద వస్తేనేమో వెంటనే గవర్నర్ గారు తప్పు అన్నారు. సార్ పవన్ గారు గవర్నర్ వ్యవస్థని భ్రష్టు పట్టించిన అంటే భ్రష్టు పట్టింది చంద్రబాబు గారు. ఏ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉండదు, తానికి నచ్చినప్పుడు అన్ని వ్యవస్థలు బాగుంటాయి, నచ్చినప్పుడు ప్రతి వ్యవస్థ దరిద్రమే అని అంటారు. కాబట్టి చంద్రబాబు గారి యొక్క పార్టీ యొక్క మాటలు మనం పట్టించుకొని ప్రజలు పట్టించిన పరిస్థితిలో లేరు. రెండోది ఈ కౌన్సిల్లో గుండాలాగా వ్యవహరించారని చాలా మంచి మాట చెప్పారు నాగేంద్ర గారు కూడా. ఎందుకంటే ఎవరు గుండాలో చెప్పొచ్చు అన్న సాగర్ గారు స్వయంగా చంద్రబాబు గారు ఒక వీడియో లీకేజ్ అయితే అశోక్ బాబు ఎమ్మెల్సీ గారిని సార్ ఇది నా బెజవాడ రౌడీజం చూపించారంటే అవునా షబ్బాస్ అని ఒక వీడియో కూడా లీక్ అయింది. కాబట్టి రౌడీజం గురించి ఈరోజు మనం కొత్తగా చెప్పాల్సిన పర్లేదు. తర్వాత ఢిల్లీ అంటే ఢిల్లీ ఏది డెవలప్ అయింది అన్నారు సాగర్ గారు, ఢిల్లీ డెవలప్ అయింది అన్నారు. బాంబే వల్ల బాంబే డెవలప్, మరి ఈ రోజు అమరావతి వల్ల ఏది డెవలప్ అవుతుంది? కనీసం విజయవాడ డెవలప్ అవుతుందా? కనీసం గుంటూరు డెవలప్ అవుతుందా? సాగర్ గారు ఒక్క నిమిషం సార్, సాగర్ గారు ఒక్క నిమిషం, సాగర్ గారు ఆగండి సాగర్ గారు. సహకారం అందించండి, లేకపోతే సైలెంట్ కూర్చోండి. ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలో ఈ 13 నెలల కాలం మేము చూపించాము. ఇక భవిష్యత్తులో కూడా బంగారమైన అభివృద్ధి పథంలో మేము తీసుకెళ్తాము. ఇక రెండోది మాట్లాడుతున్నారు జనసేన యశస్వి గారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు బీజేపీ వాళ్ళు కరెక్ట్ చేయలేదంటే ఇంకా ఇప్పుడు మనకి ఆమోదం తెలిపి 3 గంటలైంది. ఎందుకు బీజేపీ నుంచి మీరు పొత్తు నుంచి తప్పించుకోవట్లేదు? ఎందుకు విత్డ్రా కావట్లేదు మీరు? అంటే మీకొక న్యాయము, జనసేన ఉన్న కార్యకర్తలకు ఒక న్యాయమా? జనసేన గురించి, జనసేన యొక్క పొలిటికల్ స్టాండర్డ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం అనవసరం. మేము ఒకటే చెప్తున్నాం పవన్ గారు, ఒకటే ఐఎమ్ కన్క్లూడింగ్ ద పాయింట్. ఇక్కడ 3 రాజధానుల అంశం వల్ల ఈ ప్రాంతంలో 5 కోట్ల మందికి, ప్రతి వ్యక్తికి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సహా అభివృద్ధి అనేది మేము చూపిస్తాము. ప్రతి ఒక్కరు ఆ అభివృద్ధిని ఎంజాయ్ చేస్తారు. గతంలో మాదిరిగా అభివృద్ధి చేస్తామనేసి పూర్తిగా ఎడారి చేసినట్టు ప్రభుత్వం మాది కానే కాదు. ఖచ్చితంగా అమరావతి ప్రాంత రైతులతో పాటు మిగతా ప్రాంత రైతులు కూడా అభివృద్ధి చూపించి అప్పుడు మేము ఎలక్షన్స్ కి వెళ్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మేము నిలబడతాం. యశస్వి గారు చెప్పండి. యశస్వి గారు మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు శ్రీనివాస్ గారు వైసీపీ నాయకులు చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి. మొట్టమొదటి నుంచి అంటే జనసేన అంటే వాళ్ళకి ఎందుకు అంత కష్టంగా ఉంది నాకు ఒకటి అర్థం కాదు. మాకు ఎజెండా లేదు, వాళ్ళకి ఒక ఇది లేదు అని ఏదో మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ ఆయన విత్డ్రా చేసుకోమానండి. అది పద్ధతిగా నేను ఎంతో మర్యాదగా లీగల్ స్టాండ్ చెప్తూ వాళ్ళు చేసేదానికి జ్యుడిషియల్ రివ్యూ ఎంతవరకు ఉంటుంది, జ్యుడిషియల్ స్టాండ్ ఎంత ఉంటుంది అన్నారు. వైసీపీ నాయకులు చెప్పిన ఒకే ఒకటి, గత ప్రభుత్వం ఉండేటప్పుడు వీళ్ళ యాక్సెప్టెన్స్తోనే జరిగింది అని చెప్పడం జరిగింది. నేను ఎంత మర్యాదగా ఉన్నప్పుడు మర్యాద దక్కించుకోమని చెప్పండి, పద్ధతిగా మాట్లాడమనండి. మర్యాదలు దాటిపోతే అందరూ మాట్లాడగలం, కనీసం కామన్ సెన్స్ ఉండాలి మాట్లాడేటప్పుడు. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ అండి. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఈ 34,000 ఎకరాలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను ఆయన కోట్ చేశారు అంతే. ఒక నిమిషం రాజశేఖర్ గారు, ఒక నిమిషం రైట్. నేను అమర్యాదగా మాట్లాడితే మీరు చెప్పండి ఏందో అమర్యాద. నేను ఒక మాట చెప్తారా? అలా కాదండి, 34,000 ఎకరాలు ఇచ్చింది నేను కానీ శ్రీనివాస్ గారు కానీ మిగతా నాయకులు ఎవరూ ఇవ్వలేదు. ఇంకొకటి చెప్తున్నా, యాడెడ్ టు దిస్, నేను ఉత్తరాంధ్ర అమ్మాయినండి, నేను శ్రీకాకుళం అమ్మాయిని, విజయనగరంలో కంటెస్ట్ చేస్తున్నాను. అయినా కూడా నాకు ఉత్తరాంధ్ర క్యాపిటల్ వస్తుందంటే నాకు కొన్ని అసెట్స్ ఉన్నాయి, నాకు కొన్ని ఆస్తులు అక్కడ ఉన్నా కూడా నేను వద్దంటున్నా. అంటే ఎప్పుడు కూడా ప్రతి డిబేట్లో ఇది ఒకటే చెప్పానండి, ఈ బ్రదర్హుడ్ని అంటే అమరావతిలో నేను ఇంకోటి కూడా రిపీట్ చేస్తున్నా, ఇక్కడ
వీళ్ళు తినడానికి తిండి లేక గంజినీళ్ళకే కష్టమైనప్పుడు మాకు పరమాణాలు అవసరమా అనేది నేను రిపీట్ చేస్తూ చెప్తున్నాను. ఎందుకు ఇంత కష్టపెట్టి వాళ్ళని చేయడం ఎందుకు అని. మేము డే 1 నుంచి పవన్ కళ్యాణ్ గారు అన్నమాట, మేము ఫార్మర్స్ ఏ ప్రభుత్వాల గురించి కాదు, ఇక్కడ రైతుల కోసం మేము వాళ్ళకి అండగా ఉంటాము, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఉంటాం. తర్వాత ఏం జరుగుతుంది జ్యుడిషియల్ రివ్యూలో ఈ యాక్టులు లాలు ఏమైతే అయ్యాయో అవన్నీ నిలబడగలవా? ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారి విషయంలో అలాగే ఇంగ్లీష్ జీవో తెచ్చారు ఇంగ్లీష్ మీడియం కోసం అని, ఇవన్నీ నిలబడలేదు కదా. అలానే దీని గురించి నేను మాట్లాడుతున్నానని కాదు, జ్యుడిషియల్ రివ్యూలో ఈ యాక్ట్లు తట్టుకోగలవా లేదా అది పెద్ద క్వశ్చన్ మార్క్. గవర్నర్ గారికి ఉన్న లిమిటెడ్ పవర్స్లో ఆయన ఇచ్చారు, ఆమోదించారు. ఎప్పుడైతే ఇప్పుడు బీజేపీ నాయకుల గురించి ఇందాక మీరు ఏదో అంటున్నారు 3 గంటల నుంచి మీరు ఏం మాట్లాడుతున్నారని, ఒకటి వాళ్ళు కూడా మా మిత్రపక్షులను వాళ్ళని మీరు అడగండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, వాళ్ళకి తెలిసిన వరకు వాళ్ళు ఏమన్నారంటే అవసరమైనప్పుడు తప్పకుండా రైతులకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేటట్టు చూస్తాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ నాయకుడు ఏమన్నారని కాదు, ఎవరు ఒక లిమిటేషన్స్తో అందరం మాట్లాడుతున్నాం. లిమిటేషన్స్ దాటి వైసీపీ నాయకులు మాట్లాడితే పద్ధతిగా ఉండదు, మర్యాదగా ఉండదు. రైట్. నరేష్ గారు ఇప్పుడు యశస్వి గారు ఒక మాట అన్నారు, అంటే జ్యుడిషియల్ రివ్యూస్ లో యాక్ట్స్ తట్టుకుంటాయా లేదా అన్నది. రైట్, లీవ్ ఇట్ రాజశేఖర్ గారు, లీవ్ ఇట్ లేదు లీవ్ ఇట్ రాజశేఖర్ గారు, లీవ్ ఇట్ దేర్. వద్దు దాని మీద ఇంకా వదిలేండి ప్లీజ్. లేదులేండి ఖండించాలండి. అంటే మీరు చెప్పిన మాటలు నేను ఆవిడ కోట్ చేశాను, అంటే మీరు అన్న మాటలను ఆవిడ కొంచెం అర్థం చేసుకోలేదు అనుకుంటా. లీవ్ ఇట్ దేర్ ప్లీజ్ వద్దు రాజశేఖర్ గారు, లీవ్ ఇట్ దేర్ వదిలేండి. ఒకసారి మీరు రిపీట్ చేసుకోండి. లేదు యశస్వి గారు, అంటే యశస్వి గారు అంటే ఆయన మర్యాద తగ్గించే మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆయన కోట్ చేశారు. ఇక దాని మీద ఎక్కువ వద్దులేండి ప్లీజ్. నరేష్ గారు యశస్వి గారు ప్లీజ్ వదిలేండి. ఇంకా నరేష్ గారు పద్ధతిగా ఉండదు. నరేష్ గారు, కెన్ యూ హియర్ మీ? చెప్పండి నరేష్ గారు, ఇప్పుడు అంటే జ్యుడిషియల్ రివ్యూస్ ముందు యాక్ట్స్ తట్టుకోగలవా లేదా అన్నారు, బట్ వైసీపీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్లాలనే భావిస్తోంది. అండ్ ఆయన చెప్పారు కూడా ఇప్పుడు రాజశేఖర్ గారు, ఎవరేమన్నా కూడా మేము అభివృద్ధి చేసి తీరుతామని చెప్పి. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెంతన లోకల్గా ఉన్న అమరావతి రైతులు కానీ కొంతమంది నాయకులు కానీ ఆల్రెడీ ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూ రేజ్ అయినప్పుడు మాత్రమే జనవరిలోనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగిందండి. దాని విచారణ క్రమంలో భాగంగా జనవరి 24వ తారీఖున త్రిసభ్య ధర్మాసనం ముందు ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఎవరైతే గనక ఇటువంటి పిటిషన్స్ ఫైల్ చేశారో వాళ్ళ తరపున అపీర్ అయిన అడ్వకేట్స్, ఆల్రెడీ ఒక సుప్రీంకోర్టు నుంచి అడ్వకేట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే కనుక పిటిషనర్స్ కింద వేశారో వాళ్ళ తరపున కూడా ఒక అడ్వకేట్ రావడం జరిగిందండి, సుప్రీంకోర్టు అడ్వకేట్. అయితే అప్పుడు జరిగిన వాదన ప్రకారం ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కనుక చర్య తీసుకుంటుందో, ఏదైతే కనుక ఈ పరిపాలనా వికేంద్రీకరణ అనే ఒక సాకుతోటి ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూ ఏదైతే తీసుకుంటుందో అది రాజ్యాంగ విరుద్ధంగా అప్పటికి ఇంకా బిల్స్ పాస్ అవ్వలేదండి, ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్కి పంపించాలి, అది పెండింగ్ లో ఉంది. సో ఇటువంటి పెండింగ్ ప్రాసెస్ ఉండగా డెసిషన్ మేకింగ్ తీసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ ఎవరైతే కనుక అక్కడ ల్యాండ్స్ ఇచ్చారో అమరావతికి వాళ్ళు నష్టపోయే విధంగా ఉంటుంది. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కూడా ఉన్నాయి దీంట్లో. దేర్ ఆర్ సో మెనీ లగ్నాస్ ఇన్ దిస్ ప్రాసెస్ అని చెప్తే కనుక హైకోర్టు ధర్మాసనం వారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటి అంటే కనుక మీరు గనక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పాటించకుండా రాజధాని తరలింపు లాంటి ఏమైనా చేస్తే దానికి అయిన ఖర్చు మొత్తం సంబంధించిన అధికారుల జేబుల్లోంచి మేము వసూలు చేసేలాగా ఆజ్ఞలు ఇస్తాము అని చెప్పి క్లియర్ గా ఓరల్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ పాయింట్. ఇకపోతే ఇప్పుడు ఈ రోజు గవర్నర్ గారు మరి దానికి ఆమోదం చేయడం మనము క్లియర్ గా చూసామండి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక క్లియర్ కట్ గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా విభజన నుంచి విడిపోయిన తర్వాత 2014లో దానికి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ మనము రూపొందించుకోవడం జరిగిందండి. ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ చెప్పాలి అంటే కనుక నిన్న ఈ రోజు కూడా మరి రాయలసీమకి నీటిని విడుదల చేసే విషయంలో ఆ ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారమే కృష్ణా బోర్డుకి సంబంధించిన కౌన్సిల్స్ కూడా మీరు ఏదైతే ప్రాజెక్టులు కడుతున్నారో ఆ ప్రాజెక్టులు కట్టడానికి వీల్లేదు వితౌట్ ప్రయర్ కన్సెంట్ ఫ్రమ్ ది కన్సర్న్ బోర్డ్ అని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి. సో ఇంకా కూడా 10 సంవత్సరాల వరకు దీనికి సంబంధించిన విషయాలు ఆ చట్టంతో మనకు ముడిపడి ఉన్నాయండి. అయితే ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఏం జరిగింది అంటే కనుక
సెక్షన్ 5 ఇందాక నేను చెప్పినట్టుగా మరి 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ ఏరియా 2 రాష్ట్రాలకి హైదరాబాద్గా ఉంటుంది. ఈ 10 సంవత్సరాల లోపు ఒక క్యాపిటల్ ఏరియా మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఉండాలి అని చెప్పడం జరిగిందండి. క్యాపిటల్ అని అన్నారండి, క్యాపిటల్స్ అనలేదు. ఇకపోతే అది ఏ విధంగా ఉండాలి అని అంటే కనుక సెక్షన్ 6 ప్రకారం ఏంటి అంటే కనుక సెంట్రల్ గవర్నమెంటే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పి మరి ఆ సెక్షన్ 6లో చెప్పడం జరిగిందండి. దాని ప్రకారము శివరామకృష్ణన్ కమిటీ అనేది వేయడం జరిగిందండి. ఆ కమిటీకి కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ టైం పీరియడ్ ఇవ్వడం జరిగిందండి, అది 6 నెలలు. ఆ దాని ప్రకారం ఏంటి అంటే కనుక 4 ఏరియాస్ క్లస్టర్స్ ని శివరామకృష్ణ కమిటీ మరి రికమెండ్ చేయడం జరిగిందండి. ఆ రికమెండేషన్ బేస్ చేసుకొని అప్పటి ప్రభుత్వము ఆల్రెడీ ఈ యొక్క అమరావతి ఏదైతే ఉందో దాన్ని ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ యాక్ట్ కింద మరి రూపొందించి దాన్ని క్యాపిటల్ ఏరియా కింద చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఏ విధంగా అయితే కనుక ఒక డ్యూ ప్రాసెస్ ఫాలో కాకపోతే కోర్టుకు వెళ్తారో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇట్స్ ఏ క్లియర్ రైట్స్ అండి టు అప్రోచ్ ది కన్సర్న్ కోర్ట్ అండి. బట్ హౌఎవర్ వాళ్ళ రైట్ ని యూటిలైజ్ చేస్తున్నారు లేదా అనేది సెకండరీ ఇష్యూ. ఇకపోతే ఇక్కడ ఈ 3 రాజధానుల బిల్లు ఏదైతే ఉందో దాని విషయానికి వస్తే కనుక పర్టికులర్ గా దీనికి ముందు అంటే దీని యొక్క అనౌన్స్ చేయడానికి ముందు రూమర్స్ ఎన్ని వచ్చినా సరే జిఎన్ రావు కమిటీ రిపోర్ట్ అని చెప్పి దాని తర్వాత బోస్టన్ కమిటీ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మరి డీసెంట్రలైజేషన్ అని చేయాలి, దాని ప్రకారం 3 క్యాపిటల్స్ ఉండాలి అని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగింది. దానికి సౌత్ ఆఫ్రికా XYZ మెన్షన్ చేయడం జరిగింది. రైట్, ఓకే. అయితే నేను ఇక్కడ లీగల్ శాంక్టిటీ గురించి మాట్లాడితే కనుక జిఎన్ రావు కమిటీకి ఎటువంటి లీగల్ శాంక్టిటీ ఉంది, అదేవిధంగా ఈ బోస్టన్ కమిటీకి ఎటువంటి లీగల్ శాంక్టిటీ ఉంది. ఎందుకంటే కనుక సెక్షన్ 6 ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ అటువంటి కమిటీ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వేయాలి అంటే కనుక మరి సెంట్రల్ గవర్నమెంట్ కి మాత్రమే అటువంటి అధికారం ఉంది, స్టేట్ గవర్నమెంట్ కి లేదు. కానీ ఆ అధికారాన్ని ఒకసారి నాగేంద్ర గారు వెర్షన్ తీసుకుందాం. ఒక్క నిమిషం నరేష్ గారు ప్లీజ్ లీగల్ పాయింట్ ఉంది, కంప్లీట్ చేయండి ప్లీజ్. అయితే పక్కన పెట్టి ఈ కమిటీ చేయడం జరిగిందండి. సో ఈ కమిటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ శాంక్టిటీ లేదు. మరి లీగల్ శాంక్టిటీ లేనప్పుడు ఆల్రెడీ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో 2014లో క్లియర్ కట్ గా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ అంటే ఏంటి అంటే కనుక సీట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండి. సో ఈ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ గానే మనం పరిగణించాలి. ఇప్పుడు ఇన్నాక ఆయన చెప్తున్నట్టు మరి ఇక్కడ కాదండి అసలు రాజధానులు కాదు, ఇక్కడ మేము జస్ట్ పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నాము అని అంటున్నారు. అంటే మరి జ్యుడిషియల్ క్యాపిటల్ అనే పదం ఎందుకు వాడుతున్నారండి? క్యాపిటల్ అనే పదం దాంట్లో ఉంది కదా. అదే విధంగా మరి అక్కడ వైజాగ్ కానీ అదేవిధంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పి ఈ విధంగా క్యాపిటల్ అనే పదాలు ఎందుకు వాడుతున్నారు? సో ఇవన్నీ కూడా మనం కనుక లీగల్ గా చూసుకున్నట్లయితే కనుక ఈ హైకోర్టు చెంతన ఆల్రెడీ ఈ యొక్క మ్యాటర్ పెండింగ్ ఉంది. పెండింగ్ ఉన్న మ్యాటర్ ని ఈ ఆగస్టు 6వ తారీఖున ఆనుకూల హైకోర్టు వారు టేకప్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం కూడా ఇప్పుడు వరకు నేను ఏదైతే మెన్షన్ చేశానో ఈ విషయాల్లో ఇవన్నీ కూడా ఒక డ్యూ ప్రాసెస్ ప్రకారం లేవు కాబట్టి ఆ విధంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అటువంటిది ఏదైనా చేయాలి అంటే కనుక ముందు 2014 ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో దాన్ని అమెండ్మెంట్ చేయకుండా స్టేట్ గవర్నమెంట్ రైట్ సార్ రైట్ నరేష్ గారు ఓకే నాగేంద్ర గారు ఇక్కడ ఇప్పుడు నరేష్ గారు రైజ్ చేసిన అంశాలు కానివ్వండి లేకపోతే ఈ రాజధాని అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ఈ కర్నూలు క్యాపిటల్కి సంబంధించి కూడా ఒకటి అంటే సుప్రీంకోర్టు బెంచెస్ కానీ అవి ఎట్లా డెసిషన్ తీసుకుంటారు దాని గురించి మీరు చెప్పండి సార్. ఇది ఏంటంటే హైకోర్టు డిఫరెంట్గా హైకోర్టు ఫుల్ కోర్టు కూర్చుంటుంది, అది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఆఫ్ హైకోర్టు అండి. చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ అంటే హైకోర్టు కూర్చోగానే అందరు జడ్జెస్ కూర్చుంటారు కాబట్టి జ్యుడిషియల్ ఫంక్షన్ అనుకుంటున్నారు. అది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఆఫ్ హైకోర్టు. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే నోటిఫికేషన్ కూడా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, లెజిస్లేటివ్ ఫంక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే హైకోర్టు ఇప్పుడు ఒకటి క్యాపిటల్ అన్న పదం మెన్షన్ చేయలేదని కూడా ఒకటి రేజ్ చేస్తారు కదా నరేష్ గారు. అంటే మరి టెక్నికల్ గా మాట్లాడుతున్నా నరేష్, క్యాపిటల్ అనే బదులు క్యాపిటల్స్ అనలేదు కాబట్టి 3 పెట్టడానికి వీల్లేదు అని చెప్పినటువంటి అది కూడా తెలుస్తుంది. అంతకంటే స్థూలంగా హైకోర్టు సుప్రీంకోర్టు ఈవెన్చువల్గా ఆర్టికల్ 226 కింద హైకోర్టు, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు లేకపోతే సిఎల్పి కింద సుప్రీంకోర్టు కింద తేల్చాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చేటువంటి అంత విస్తృత అధికారాలు ఉంటాయా, అది చాలా కీలకమైన అంశం. ఇంతవరకు రాజ్యాంగం అమల్లోకి వచ్చే 70 సంవత్సరాల్లో కూడా ఇటువంటి అంశం ఇప్పుడు చర్చకు రాలేదు ఇంతవరకు. అలాగే ఇది కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే దేశానికి ఎక్స్టెండ్ చేస్తే దేశ ప్రధానమంత్రి ఒక కేరళ నుంచో తమిళనాడు నుంచో కనుక రేపు ప్రధానమంత్రి అయితే ఆ రాష్ట్రానికో ఆ రాష్ట్రంలో ఒక ఊరికో కనీసం మెడ్రాస్ టౌన్ కాకుండా చెన్నై టౌన్ కాకుండా చెన్నై సిటీ కాకుండా ఇంకొక పక్కన ఉంటుంటే ఊరికి తీసుకెళ్తారంటే రాజ్యాంగ ప్రకారంగా కరెక్టేనా? రాజశేఖర్ గారు ఇందాక కొన్ని ఇష్యూస్ చెప్పారు కదా, అంటే యూపీలో అసెంబ్లీ ఒక చోట హైకోర్టు ఒక చోట అట్లాగే కొన్ని చోట్ల
రెండు చోట్ల ఉంటాయి కొన్ని అలాంటివి కూడా. ఇప్పుడు ఆ అంశం దాన్ని ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తూ ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు ఇక్కడ స్థూలంగా మనం కొద్దిగా డీపర్గా అనాలిసిస్ చేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైకాపా కూడా రాజధాని అభివృద్ధి రెండు మిళితమై చూస్తూ ఉన్నాయి. ఒక పక్కన టీడీపీ ఏమంటా ఉంది, అభివృద్ధి చేస్తాం కాబట్టి మొత్తం కలిపి ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ ఒక సమస్య ఉంది. అదే కనుక అభివృద్ధి అయితే హైదరాబాద్ వల్లే తెలంగాణ వచ్చిన వాస్తవం, నిర్వివాదాంశం. అసలు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు థ్యాంక్స్ టు కోవిడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 లక్షల మంది 3.5 లక్షల మంది ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు. హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గింది, సమస్యలు కొంత తగ్గాయి. డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ మరింత మెరుగుపడుతూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం రాజధాని చుట్టూనే రాజకీయం చేయాలా? రెండోది, ప్రపంచంలో వారు తెలుగుదేశం పార్టీ వారు చెప్తా ఉన్నారు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా అభివృద్ధి రాజధాని కలిసే ఉంటాయని. అది పూర్తిగా అవాస్తవము. అమెరికా రాజధాని చూసుకుంటే అమెరికా మొత్తం రాజధాని వాషింగ్టన్ DC. వాషింగ్టన్ మీరు వెళ్తే చాలా చిన్న టౌన్, ఒక ఆల్మోస్ట్ గుంటూరుతో కంపేర్ చేయొచ్చు. నాట్ ఈవెన్ విజయవాడ, నాట్ ఈవెన్ విశాఖపట్నం, గుంటూరుతో కంపేర్ చేయొచ్చు. అలాగే న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ స్టేట్ క్యాపిటల్ న్యూయార్క్ కాదు మహానుభావ, న్యూయార్క్ స్టేట్ క్యాపిటల్ ఆల్బెనీ. ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ దూరంలో, 160 మైళ్ళ దూరంలో ఉంటుంది ఆల్బెనీ. చాలా చిన్న టౌన్ అది. నేను ఆల్బెనీకి వెళ్ళాను స్వయంగా, న్యూయార్క్ స్టేట్కి వెళ్ళాను. అసలు అంటే రాజధాని వేరు. యాక్చువల్గా పొలిటికల్గా ఏం చేయాలంటే చాలా అన్అట్రాక్టివ్గా, అన్అజ్యూమింగ్గా పెట్టాలి. అది ఏంటి యాక్చువల్గా ఏంటి, కేవలం అసెంబ్లీ, హైకోర్టు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలి. ఆ సెక్రటేరియట్ 2-3 వేల ఎకరాలు 4 వేల ఎకరాలతో అక్కడ కట్టుకొని ఆ బిల్డింగ్స్ వరకు. అసలు బేసిక్గా ఏంటంటే లెసెస్ ఫెయిర్ ఫిలాసఫీకి వెళ్తున్నాం. ప్రజలు 70 ఏళ్ల క్రితం ఏంటంటే నెహ్రూవియన్ ఫిలాసఫీ ప్రకారం మొత్తం వ్యవస్థ అంతా కూడా దేశ ప్రభుత్వం నడపాలనేటువంటి ఆలోచన 70 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎకానమీ చాలా ఇంప్రూవ్ అయింది. విమానాలు నడుపుతుంది ప్రైవేట్ సంస్థలు. ఇవాళ నడపనటువంటి వ్యవస్థ లేదు ప్రైవేట్ రంగం. కాబట్టి ఇటువంటి ఇప్పుడు 2020లో మనం అధికార కేంద్రీకరణ, అధికారం అంతా ఎక్కడైతే ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉండటం అనేది చాలా హాస్యాస్పదం. ఇవాళ వైకాపా కానీ ఇవాళ టీడీపీ కానీ ఆల్మోస్ట్ అదే భాష మాట్లాడుతున్నాయి. మేము ఒక 2-3 అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియల్ క్యాపిటల్ 3 చోట్ల పెడితే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నారంటే మీరు స్థూలంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన ఆమోదించినట్టే. రెండు ఒకే ఆలోచనతో ఉన్నాయి. అది కొద్దిగా దీర్ఘంగా చూడాల్సిన అవసరం. విద్యాసాగర్ గారు ఏం చెప్తారు అంటే, గతంలో అమరావతి సరే మోదీ వచ్చి శంకుస్థాపన చేసిన అదంతా అప్పుడు ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆయన వచ్చారు. అదంతా ఢిల్లీ స్థాయిలో మేము క్యాపిటల్ కడతామన్నారు. సరే గ్రాడ్యువల్గా మీరు అధికారం కోల్పోవడం, మళ్ళీ ఇప్పుడు వైసీపీ అధికారంలో రావడం. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారంటే కేంద్రం జోక్యం చేసుకోవాలంటున్నారు. మరి అప్పుడు అమరావతి మీద విమర్శలు వచ్చినప్పుడు, లేకపోతే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్రం జోక్యం చేసుకున్నప్పుడు ఈ విషయంలో మాత్రం కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ. ఓకే, ఇప్పుడు నాగేంద్ర గారు ఏమి చెప్పదలుచుకున్నారో నాకైతే అర్థం కాల. సార్ ఏం చెప్పారో నాకైతే అర్థం కాల. ఆయన ఏం చెప్పారో నాకైతే అర్థం కాల. ఇప్పుడు భారతదేశ క్యాపిటల్ ఢిల్లీయా, న్యూఢిల్లీయా? న్యూఢిల్లీ భారతదేశం క్యాపిటల్. మనకు పక్కన యమునాకు అటువైపు ఢిల్లీ ఉంటుంది, యమునాకు ఇటువైపు ఏమో న్యూఢిల్లీ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు వాషింగ్టన్ DC ఆయనే కదా, నేను కూడా వెళ్ళా. లేకపోతే ఇంకో చోటుకు న్యూయార్క్ ఆయనే కదా, నేను కూడా వెళ్ళా. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నది రాజధాని అన్న పేరు మీద. మనం ఇప్పుడు ఇదే కేసు నాగేంద్ర గారికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేజ్రీవాల్ గారు ఢిల్లీలో రాజధాని మీద ఈ లెఫ్టినెంట్ జనరల్ తోటి కొంత ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆయన పొల్యూషన్ తోటి రకరకాల సమస్యలు వచ్చినప్పుడు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు, మీరు కేంద్ర ప్రభుత్వం ఆదేశించండి, ఇది నా టెరిటోరియల్, ఇది నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టం లేదు, మీరు కేంద్ర ప్రభుత్వం ఆదేశించి దేశ రాజధాని పక్కకు జరుపుకోమని చెప్పండి అని చెప్పేసి ఒక లిటిగేషన్ చేశాడు. ఆయన చేస్తే ఈశ్వరి మొహాన్ని కొట్టింది సుప్రీంకోర్టు. నువ్వు రాజధాని అనే పదానికి నువ్వు కొత్త భాష్యాలు, కొత్త అర్థాలు నువ్వు చెప్పకు, వక్ర మార్గాలు చెప్పకు. నువ్వు ఈ రాజధాని అంటే ఏంది అనేది ప్రౌడ్, అది ఇదే సుప్రీంకోర్టు ఇదే వ్యాఖ్యానం చేసింది. ఇట్స్ ఎ ప్రౌడ్ టు నేషన్. అంతే తప్ప నీకు ఇష్టం వచ్చేట్లు పిటిషన్లు ఏదేదో తీసుకొని నీకు ఇష్టం వచ్చిన రీతిలో రాజ్యాంగం అర్థం చేసుకొని వచ్చి మా దగ్గర పిటిషన్ ఫైల్ చేయమాక అని చెప్పి ఇసిరి మొహాన్ని కొట్టింది. సో ఇక్కడ ఇట్లా రాజశేఖర్ గారు మాట్లాడితే, ఇప్పుడు లక్నోలో లేదా అలహాబాద్ అంటే అలహాబాద్ హైకోర్టు, చెన్నై హైకోర్టు, ఈ రెండూ కూడా దానికి ఒక ప్రత్యేకమైనది. స్వాతంత్రం రాకమునుపు రాజధాని ప్రాంతము హైకోర్టు అలహాబాద్లో ఉండేది. 70 సంవత్సరాలు దగ్గర 70 సంవత్సరాల తర్వాత లక్నోలో బెంచ్ పెట్టారు. దానికంటే 3-4 రెట్లు పెంచారు, కానీ హైకోర్టు మార్చలా. ఎందుకంటే అది హిస్టారికల్గా అక్కడే ఉంది, అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఆయన చెన్నైలో బెంచ్ను మదురైలో తీసుకొని పెట్టారు, దాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పలే. నాగపూర్లో ఒక సెషన్స్ జరుగుతాయి, దాన్ని ఇంకో క్యాపిటల్ అని చెప్పి మహారాష్ట్ర చెప్పలే. లేకపోతే బెల్గాంలో ఇంకొక సెషన్స్ జరుగుతాయి కర్ణాటకలో,
దానికేం వాళ్ళు ఇంకో క్యాపిటల్ అని చెప్పలే. ఇప్పుడు ఛత్తీస్గఢ్, చండీగఢ్, ఢిల్లీ, హర్యానా ప్రాంతం కొంత అయినప్పుడు వాళ్ళు ఇది ఈ క్యాపిటల్ ఆ క్యాపిటల్ అని చెప్పేసి వీళ్ళు పేర్లు పెట్టాలా, దానికి ఏం పేర్లు పెట్టాలా. వీళ్ళు పేర్లు పెట్టి మాయ చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పేవి పేర్లు ఎవరైనా చెప్పినా హిస్టరీలో తీసుకుంటే ఇవన్నీ కూడా స్వాతంత్రం రాక మునుపు ఉన్నటువంటి హైకోర్టులు అవన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మారలా. ఎందుకంటే హిస్టరీ అట్లే కొనసాగాల ఉద్దేశంతో పెట్టారు అక్కడ. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆర్టికల్ 370ని మనము జమ్మూ కాశ్మీర్లో అబాలిష్ చేసిన తర్వాత 2 కేంద్ర పాలిత ప్రాంతాలు అయినాయా, లేకపోతే కేంద్ర ప్రాంతాలు అయిన తర్వాత ఆర్టికల్ 370 అబాలిష్ చేశారా? మొట్టమొదటిగా దానికి ఉన్నటువంటి ఏదైతే ఆర్టికల్ 370 ఉందో దాన్ని అమెండ్మెంట్, దాన్ని అబాలిష్ చేసిన తర్వాత సపరేట్గా మళ్ళీ యూనియన్ టెరిటోరియల్కి బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి తర్వాత వాటిని డిక్లేర్ చేశారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. రెండోది, ఆయన ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్లు ఏవైతే సిస్టర్ స్టేట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో మీరు మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతానికి వెళ్తే చాలా ప్రాంతాలు ఇప్పుడు ఈ రోజుకి కూడానండి ఇండియన్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇంటర్ అవర్ టెరిటోరియల్ అని చెప్పి రాసి పెట్టి ఉంటారు. అంటే అక్కడ గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు ఇళ్ళు దూరంగా ఉండటం వల్ల సౌలభ్యం కోసం పెట్టినటువంటి కొన్ని స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు, కర్ణాటక, తమిళనాడుకు, కేరళకు ముడిపెట్టడం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 371, ఆర్టికల్ 371A అండ్ ఆర్టికల్ 372 ఎవరికీ తెలియని నిజాలు నేను చెప్తా కొన్ని. ఆర్టికల్ 372 విదర్భ ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. ఆర్టికల్ 372 తెలంగాణలో భద్రాచలం, ఆదిలాబాదు గిరిజన ప్రాంతాల్లో ఉంది. ఆర్టికల్ 372 కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో ఉంది. అక్కడ అమలయ్యే చట్టాలు భారతీయ చట్టాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఆ ఆర్టికల్ ప్రకారము ఏవైతే కోట్ చేస్తుంటారో దాని ప్రకారం ఒక్క నిమిషం పవన్ ఒక్క నిమిషం. ఇప్పుడు నాగేంద్ర గారు కానీ, యశస్విని గారు కానీ, లేదంటే నరేష్ గాని, మిత్రుడు నరేష్ గాని, వీళ్ళందరూ లీగల్ నాలెడ్జ్ ఉన్న మనుషులు. సో వాళ్ళకి నేను చెప్పేది బాగా అర్థమైతే దే కెన్ ఎక్స్ప్లెయిన్ వెరీ ఈజీలీ అండ్ నాకంటే బాగా ఎలాబరేట్ గా చెప్పగలరు. కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు ఇవంతా కూడా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి పేర్లు, రాజ్యాంగంలో జ్యుడిషియల్ క్యాపిటల్ అని కానీ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కానీ, ఇంకో క్యాపిటల్ అని చెప్పేసి లేని పేర్లని తీసుకొచ్చి దొంగ బిల్లుతో పేరు పెట్టి అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పేసి బిల్లు పెట్టడం, బయటకు వచ్చి మీడియాలో ఏం మాట్లాడటం. నేను అడిగిన దానికి జవాబు చెప్పాల రాజశేఖర్ గారు. అయ్యా రాజశేఖర్ గారు, కర్నూలులో కోర్టు పెడతారు, రాయలసీమలో మీరు పెట్టేసి ఉద్ధరించేస్తాం అంటున్నారు కదా, మరి తిరుపతిలో మా తమ్ముడికో, అన్నకో, చెల్లికో, అక్కకో ఏ ఉద్యోగం వస్తుందో చెప్పండి. లేకపోతే మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని విశాఖపట్నంలో పెడతారు, శ్రీకాకుళము, విజయనగరంలో ఉండే ఉద్యోగాలు వస్తాయో చెప్పండి. చెప్తే సమాధానం చెప్పలే. మనం రాజ్యాంగాన్ని అర్థం చేసుకోకుండా మనం రాజశేఖర్ గారు ఇప్పుడు క్యాపిటల్ అంశానికి సంబంధించి అంటే ఆ పేరుకి సంబంధించి వస్తుంది. అంటే మీరు అది అభివృద్ధి వికేంద్రీకరణ అన్నప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియర్ క్యాపిటల్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అన్నది ఒకటి. మాకు బలం ఉంది కదా, మేము ఏం చేస్తున్నా చెల్లిపోతుంది, చట్టంతో మాకు సంబంధం లేదు, కోర్టులతో మాకు సంబంధం లేదని ముందుకెళ్తారా అన్నది ఒక ప్రశ్న. ఫైనల్ గా మీరు ఒక మాట అన్నారు, పోనీ విద్యాసాగర్ గారితో ఒప్పించమండి వాళ్ళు చంద్రబాబు గారు జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఎందుకు పేరు పెట్టారు. పోనీ ఆ జ్యుడిషియల్ క్యాపిటల్ అని వాడకపోతే మీరు ఒప్పుకుంటారా? ఆ మాట చెప్పమానండి. వాళ్ళు ఎవరు ఆ రాష్ట్రాల్లో జ్యుడిషియల్ క్యాపిటల్ అని పెట్టలేదు, అయినా వాళ్ళు బెంచ్లు పెట్టారు, అందుకనే నడుస్తా ఉందని. పోనీ మీరు ఒప్పుకుంటారా? మీ క్యాపిటల్ పేరు తీసే చంద్రబాబు జ్యుడిషియల్ క్యాపిటల్ అనే పేరు ఉందా? కాబట్టి ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, మళ్ళీ అవన్నీ మనం రాజ్యాంగాలు అంత టైం అంతా కూడా మనం ఎక్కువ లీగల్ అంశాలు విద్యాసాగర్ గారు మీరు మాట్లాడడానికి సేపు రాజశేఖర్ గారు మాట్లాడలేదు, మీరు ఆగాలి ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. ఎస్ రాజశేఖర్ నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు అక్కడ పెట్టలేదు, ఇక్కడ పెడుతున్నాము. పోనీ ఆ పేరు ఒకటే మీకు అభ్యంతరం అయితే చెప్పండి, ఆ పేర్లు ఏమైనా తీసే ఏర్పాట్లు ఏమైనా అవకాశం ఉంటే అది కూడా చేస్తాము. మీరు ఒప్పిస్తారా మీ చంద్రబాబు గారి చేత? రెండోది, ఇక్కడ కొంతమంది మాట్లాడారు ఏ క్యాపిటల్ వాడుతున్నారు, ఏ క్యాపిటల్ అని వాడారు చట్టంలో అని అంటున్నారు. నేను పెద్దగా అంటే ఏ అంశంలో జోలికి వెళ్ళను, కానీ అక్కడ సెంటెన్స్ ఫ్రేమింగ్ బట్టి మన పదాలు కొన్ని వాడతాము. ఇప్పుడు ఉదాహరణకి ఓవెల్స్ అనేవి ఉన్నాయి ఇంగ్లీష్ లో, ఓవెల్స్ వచ్చినప్పుడు యాన్ అని వాడతాము. సో యాన్ అని అంటే కూడా సింగిల్ క్యాపిటల్ అని అర్థం చేసుకుందామా. ఇంకోటి యు అని వాడతాం, యు అంటే నువ్వు, మీరు, రెండు సింగులర్ వస్తుంది, ప్లూరల్ వస్తుంది.
కాబట్టి ఈ అర్థం లేని వితండమైన వాదన తీసుకొచ్చి ఈ చట్టాల అంశంలో మనకు అన్వయించుకోవడం అది తప్పు అని అంటున్నాను. ఇప్పుడు నూతిలో కప్పల కొంతమంది చెప్తా ఉన్నారు, నేను కొంతమంది పార్టీలు నాకు తెలిసిందే చట్టం, నాకు తెలిసిందే ప్రపంచం కూడా నేను చేసేది ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. మూడోది నేను చెప్తా ఉన్నాము, లెజిస్లేటివ్ ఈజ్ ద ఫైనల్. ఎగ్జిక్యూటివ్ లో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి, లెజిస్లేటివ్ చేసిన వాటిని పరిగణించవచ్చు, సమీకరించవచ్చు, సమీక్షించవచ్చు, వాటిని ఏమైనా ఉంటే కొన్ని మార్పులు చేర్పులు చేయొచ్చు. బట్ అల్టిమేట్లీ లెజిస్లేటివ్ ఈజ్ ద క్యాపిటల్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఐఎమ్ టెలింగ్. సో మీరు ఏం చేసుకున్నా కూడా ఖచ్చితంగా మేము కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళాం కాబట్టి, రాజ్యాంగబద్ధంగా ప్రతి ప్రొవిజన్ మేము ఫాలో అయ్యాం కాబట్టి, లెజిస్లేటివ్ లో మేము పాస్ చేసిన బిల్లు ప్రకారం గౌరవ గవర్నర్ గారు అందరి యొక్క ఆమోదం తీసుకొని, అందరి యొక్క సలహాలు తీసుకొని ఈ బిల్లును యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక ఎవరికి వాళ్ళు అన్వయించుకొని ఎవరికి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటే దానికి మేము ఏం చేయలేము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 3 ప్రాంతాల అభివృద్ధి మా నినాదము, ఖచ్చితంగా అభివృద్ధి చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తాము, ఓట్లు అడుగుతాము. యశస్వి గారు ఒక నిమిషం, విద్యాసాగర్ ఒక నిమిషం, యశస్వి గారు చెప్పండి. ఇప్పుడు అంటే ఎవరికెవరు చంద్రబాబు గారిని విద్యాసాగర్ గారు అదేంటి బతిమలాడుకోక్కర్లేదు, శ్రీనివాస్ గారు రికమెండ్ చేయక్కర్లేదు. అక్కడ క్యాపిటల్ అనేది ఇష్యూ కాదండి, వాళ్ళు ఏమన్నా పేరు పెట్టుకోనియండి. అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అది కాదు అక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ రైతులు భూములు వాళ్ళ ఎందుకు ఇచ్చారు, వాళ్ళు స్వార్థం కోసం కాదు, ప్రజలు వాళ్ళ నెక్స్ట్ తరాల కోసం ఉపయోగం కోసమని ఇచ్చిన దాని గురించి వాళ్ళ రైట్స్ని కర్టైల్ అయ్యాయని చెప్పి ఆ విషయంలో అందరూ మాట్లాడుతున్నాం. ఒక అగ్రిమెంట్కి వచ్చారు, వాళ్ళ కన్సెన్సస్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్తో కొన్ని లీగల్ టర్మ్స్ మన అడ్వకేట్స్ కూడా చెప్తారు. ఆ విషయంలో ఇక్కడ మనం ప్రొటెస్ట్ చేస్తున్నాము, ఆ రైతులు కూడా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ హక్కుల గురించి కాపాడడం కోసమని చెప్తున్నా. ఇకపోతే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటున్నారండి, ఆ రోజు అన్నారు, ఇప్పుడు కూడా ప్రెస్ రిలీజ్ చేశారండి. ముందు ఈ కరోనా వైరస్లో ముందు చనిపోయే వాళ్ళ ప్రాణాలు కాపాడండి. ఇప్పుడు 3 రాజధానుల అవసరం కంటే కూడా ముందు ప్రజల ప్రాణాలు కాపాడండి. ప్రజలు ఉంటే కదా ఈయన పరిపాలించడానికి. ముందు ప్రజల ఆరోగ్యాలు బాగాలేక చనిపోతుంటే ఇప్పుడు 3 రాజధానులు, దాని మీద నిమ్మగడ్డ రమేష్ గారు, తర్వాత సుధాకర్ గారు, సో మెనీ ఇన్ని కేసులు, ఇన్ని జీవోలు, ఇంగ్లీష్ మీడియము ఇన్ని తీసుకొస్తున్నారు. ఇవన్నీ తీసుకొస్తే ప్రజలు ఉంటే కదండి ఈ ఇంగ్లీష్ మీడియం కానీ లేకపోతే మీ 3 క్యాపిటల్స్ కానీ ఇంకేదైనా చేయడానికి. వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ప్రాణాలు కాపాడండి. ప్రాణాలు ఉంటే వాళ్ళ మీద మీరు పరిపాలించడానికి ఒక అవకాశం వస్తుంది. అంతేగాని ఈ లీగల్ జ్యుడిషియల్ సెకండరీ. అంటే కరోనా వైరస్ ఉందని చెప్పి అట్లా కాదు యశస్వి గారు, అంటే కరోనా ఉందని చెప్పి ఇప్పుడు గవర్నెన్స్ ఆపేద్దామా అన్నది వాళ్ళు ఇంతకు ముందు ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడే వైసీపీ చెప్పింది. అంటే గవర్నెన్స్ జరగకుండా ఆపద, అంటే ఇది ఇవాళ కాదు కదా, ఎప్పటి నుంచో నడుస్తున్న అంశం అది. లాస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు బిల్లు పెట్టారు, తర్వాత వచ్చిన హర్డల్స్ కానీ వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లారు. నేను చెప్తుంది అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ జంక్చర్లో నేను అంటుంది, ఈ జంక్చర్లో ఈ ట్రై క్యాపిటల్ గురించి ఆలోచించే విధానం కరెక్ట్ అండి. పవన్ గారు, మీరు ఇప్పుడు మీ ఇంట్లోనే ఏదో ఒక సమస్య వచ్చింది, సమస్య తీర్చుకోవడానికి చూస్తాం కానీ అప్పుడే ఏదో దాని గురించి వేరే విషయం గురించి ఆలోచించాం కదా. అది కూడా ప్రాణాల మీదకి వచ్చింది. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అందుకని అంటున్నాను, ఇప్పుడు ఇంత తొందరగా గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్లి ఇక్కడ ఆమోదం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఎంతమంది ప్రాణాలు, వాళ్ళ సంగతి ఏంటి ఆలోచించండి. అది మా పార్టీ స్టాండ్ అని కాదు. నెక్స్ట్ థింగ్, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తే అందరికీ మంచిది, మంచి భవిష్యత్తు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా చేస్తే ఆయన ఎప్పుడో సరే అటు ఇటు రాజశేఖర్ గారు చెప్పింది కూడా అదే కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే మేము ముందుకు తీసుకెళ్తా అంటున్నారు. చూద్దాం మరి. గవర్నర్ అయితే ఆమోదం తెలిపారు. ఆగస్టు 15న రాజధానికి సంబంధించి సీఎం ఆఫీస్కి సంబంధించి శంకుస్థాపన చేస్తారని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏమో మేము ఒక జేఏసీగా ఏర్పడి ఇది ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్తా ఉంటున్నారు. మీరు అన్నట్టు రైతులకు న్యాయం చేయాలని మీ డిమాండ్ వస్తుంది. అలాగే రాజశేఖర్ గారు కూడా రైతులకి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం, అమరావతి రైతులకు అంటున్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ఈ అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మేము నిర్ణయం తీసుకున్నాం, దాన్ని ఆచరించి చూపెడతాం అంటున్నారు. వేచి చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్నది. థ్యాంక్ యూ ఈడా రాజశేఖర్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, యశస్వి గారు, నాగేంద్ర గారు స్టూడియోలో జాయిన్ అయ్యారు. అండ్ శుంకర్ నరేష్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.